సాధు సుందర్ సింగ్ గారు కలుసుకొనిన కైలాస మహర్షి. ప్రచురణకర్త కలము నుండి. సాధు సుందర్ సింగ్ గారు కలుసుకొనిన కైలాస మహర్షి చరిత్ర మొట్టమొదటిసారిగా 1921వ సంవత్సరమున స్వదేశీ మిషనరీ సంస్థ వారిచే ప్రచురించబడెను. తరువాత కాలమందు వారి అనుమతి పొందిన క్రైస్తవ సాహిత్య సంస్థ వారిచే ఆయా భాషల యందు తర్జుమా చేయబడి విరివిగా ప్రచురించబడెను. దాదాపు 15 సంవత్సరముల నుండి ముద్రించేవారు ఆపివేసినందున పుస్తకము దొరుకుట అరుదుగా ఉండెను. అయితే మన ప్రభువు ఆశ్చర్యకరుడు. చదువరులకు తెలిసిన ప్రకారము తరచుగా నేను తమిళనాడులోని మా స్వగ్రామం వెళ్ళుట వాడుక. దైవ నడిపింపును బట్టి సాధు సుందర్ సింగ్ గారు సమకాలికుడైన ఒక దైవజనుడు ఆ కాలమందు వ్రాసిన తమిళ పుస్తకం నాకు దొరికినది. ఎంతో శ్రద్ధగా చదివి మిగతా పాత పుస్తకములతో పోల్చి చూచినప్పుడు అందులో ఎటువంటి విరుద్ధమైన సంగతులు లేవనియు కొన్ని కొత్త విశేషాలు ఉన్నవనియు గ్రహించాను. ప్రభువు అత్యంత కృపను బట్టి దాన్ని అనువదించి ఆంధ్ర క్రైస్తవ లోకమునకు సమర్పించగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. బ్రదర్ ఆర్ ఇస్రాయేలు. మొదటి అధ్యాయం. కైలాసము. పురాతన కాలము నుండి కైలాసము హైందవ మతదేవుళ్ల నివాసముగా కొనియాడబడుచున్నది. హైందవ సాధువులు అక్కడ ఆశ్రమములు అమర్చుకొని జీవించుచున్నారు. మంచుతో నిండిన ఈ ప్రాంతము డెహ్రాడూన్ పట్టణము నుండి దాదాపు 300 మైళ్ళ దూరమందున్నది. దాని చుట్టూ కొన్ని మైళ్ళ దూరము మానవ సంచారము కనబడదు. అక్కడక్కడ కొన్ని గుహలు, బౌద్ధ దేవాలయములు, మఠములు కనబడుచున్నవి. అయితే గ్రామములు, గృహములు అక్కడ లేవు. కైలాసగిరి ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండును. అది సముద్ర మట్టమునకు 21,085 అడుగుల ఎత్తున శిలువ ఆకారముగా కనబడుచున్నది. ఆ ప్రాంతము మనస్సు ఆకర్షించు ప్రశాంతతతో కూడియున్నది. కనుక సాధువులు యోగాభ్యాసము చేయుటకు దానిని తమ నివాసముగా ఎన్నుకొనిరి. హైందవ మత గ్రంథములు కైలాసము యొక్క ఆధిక్యతను గూర్చి తెలియజేయుచున్నవి. కైలాసము యొక్క పరిసర ప్రాంతముల యందు కొన్ని బౌద్ధ దేవాలయములు ఉన్నవి. అయితే ఆ కొండ మీద ఒకే ఒక్క దేవాలయము ఉన్నది. దాని పేరు గ్యాంగింగ్. ఆ దేవాలయమందు ఎవరు ఎన్నడూ ప్రవేశించలేదు కనుక దానిలో ఏమి ఉన్నదో ఎవరికినీ తెలియదు. దానికి కొంత దూరములోనే మహర్షి ఒకరు జీవించుచున్నారు. ప్రకృతి అందముతో నిండిన మానస సరోవర్ అను సరస్సు కైలాసగిరికి 2 లేక 3 దినముల ప్రయాణ దూరమందు ఉన్నది. టిబెట్టియన్లు దానిని మోబాంగ్ అని పిలుచుచున్నారు. ఎంతో రమ్యమైన ఈ ప్రాంతమందు సమస్తమైన నీటి పక్షులను, సుందర వృక్షములను, గూచి కొండలను చూడవచ్చును. విపరీతమైన ఈ చలి ప్రాంతమందు ఉష్ణగుండములు కలవు. శీతల ప్రదేశమున ఉష్ణగుండములు ఎలాగు ఉంటాయి అని ప్రశ్నించువారు కలరు. ఆ ప్రకారమే కైలాసములో క్రైస్తవ ఋషి ఉండగలరా అని ప్రశ్నించువారును కలరు. కైలాసములో ఉష్ణగుండములు కలదు, క్రైస్తవ ఋషియు కలడు. చూడగోరు వారు వచ్చిన ఎడల చూపెదను. వారు వచ్చి చూచి దేవుని మహిమపరచుదురుగాక అని సాధు సుందర్ సింగ్ చెప్పిరి. ఇచ్చట ప్రకృతి సృష్టికర్తకు స్తోత్రములు చెల్లించుచున్నట్లు కనబడినను అది పాపపు డాగులేనిది కాదు. ఎందుకంటే దొంగతనమును
తమ వృత్తిగా గల చెంచులు అను తెగువారు ఉన్నారు. దయాదాక్షిణ్యము లేని వారై మనుషులు గొంతులు కోసి చంపుట వీరి ప్రత్యేకత. దుష్టులైన ఈ ప్రజలు లేని ఎడల ఈ స్థలమును ఏదేను అని వర్ణించుట అతిశయోక్తి కాదు. సాధు సుందర్ సింగ్ తరచుగా ఈ ప్రాంతముల యందు సంచరించినను ప్రభువు ఆయనను అద్భుతముగా కాపాడెను. అందును గూర్చిన వివరములు సాధు సుందర్ సింగ్ గారి సంపూర్ణ జీవిత చరిత్ర పుస్తకమందు కలదు. అయితే ఆయన చూచిన కొన్ని వింతలను గూర్చి తరచుగా ప్రస్తావించడివారు. వాటిలో మూడింటిని గూర్చి చదివెదము. 1. వింత పుష్పము. ఈ పుష్పము ఇచ్చు సువాసనను కొంచెం సేపు పీల్చిన ఎడల మొదట మత్తు, తరువాత మరణము సంభవించును. గనుక ఈ పుష్పముతో నిండిన ప్రాంతములో ప్రయాణం చేయువారు నిద్రకారి అయిన పుష్ప ప్రభావమును జయించుటకు మరో పుష్పమును విరుగుడుగా తీసుకుని వెళ్ళెదరు. సాధుగారు ఈ విచిత్ర పుష్పమును లోకాశలతోనూ ఆత్మ సంబంధమైన నిద్రలోని పోల్చి ప్రసంగించిరి. విరుగుడుగా ఉన్నది మన కొరకు మరణించిన క్రీస్తే. ఆయన పరిమళ సువాసన అయి ఉన్నాడు. 2. వింత పురుగు. చిన్న కర్రెపేళ్లను తన ఉమ్మి నీటితో అతికి గూడుని కట్టుకొనుచున్న ఈ పురుగు దానిని తోకపై ఉంచుకొని మోయుచున్నది. ఆపదలు వచ్చినప్పుడు, విపరీతమైన చలి, ఉష్ణము దాడి చేసినప్పుడును తన గూడిలోనికి వెళ్ళి తనను తాను కాపాడుకొనును. ఇందును గూర్చి ప్రస్తావించిన సాధుగారు క్రైస్తవుడు తన రక్షణను హత్తుకొని ఉండవలనని బోధించిరి. మనకు శత్రువులు కలరు, ఆపదలు తప్పవు. గూటిని కలిగియున్న పురుగుకు భయము లేదు, క్రీస్తును కలిగియున్న విశ్వాసికిని భయము లేదు. 3. వింత చెట్టు. మినుగుడు పురుగు వలె రాత్రివేళ మెరియు చెట్టును చూచిన సాధు సుందర్ సింగ్ క్రైస్తవులు లోకమునకు వెలుగు, ప్రజలు ఎదుట వారు వెలుగు ప్రకాశింపవలనని నొక్కి వక్కాడించిరి. కైలాస ప్రాంతములో మరికొన్ని అనుభవములు కూడా ఆయనకు కలిగెను. వాటిలో 2 సంఘటనలను ఇప్పుడు చదవండి. 1. ఒక దినము ఎత్తైన పర్వతముపై కూర్చొని ఉండగా దిగువనున్న లోయలో నల్లని మేఘములు, మెరుపులు మెరియుటను చూచి సాధుగారికి భయము కలిగెను. అయితే తానున్న స్థలము ఉన్నతమైనదనియు తనకు ఏ హాని కలుగదనియు గ్రహించినప్పుడు భయము తొలగిపోయెను. ప్రభువునందుగల ప్రేమాశక్తి వలన మహిమకెత్తబడిన విశ్వాసి హృదయంలో భయము లేదు. మెరుపు వలె ఆకాశము నుండి పడిన సాతాను ఏ హాని చేయలేడు. లోయవాసులు ఇహలోక సంబంధమైన వారికి సాదృశ్యము. వారు భయపడుదురు. ఎత్తైన కొండయగు క్రీస్తునందున్న వారు భయపడరు. 2. సాధుగారు చూచుచుండగా ఒక వ్యక్తి తేనె పట్టు నుండి తేనె తీయుటకు ప్రయత్నించుచుండెను. అయితే తేనెటీగలు అతనిని చుట్టుముట్టెను. తీవ్రముగా అవి కుట్టినందున అతడు స్పృహ తప్పి కిందపడి చనిపోయెను. ఇచ్చట తేనె శరీర ఇచ్ఛలకు సాదృశ్యముగానున్నది. శరీర ఇచ్ఛలను నెరవేర్చుగోరు మానవుడు పాపము వలన వచ్చు మరణమును జీతముగా పొందక తప్పదు. 2వ అధ్యాయం. సాధు సుందర్ సింగ్ ఋషిని దర్శించుట. పంజాబ్ దేశమునకు చెందిన సాధు సుందర్ సింగ్ అను క్రైస్తవ సాధు దేశమంతట తిరిగి క్రైస్తవ మతము చొరబడని దేశములుగా టిబెట్, నేపాల్, గార్వాల్ అను చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటించుచూ వచ్చెను. ఆయన 1912వ సంవత్సరం ఆ ప్రాంతముల యందు సువార్తను ప్రకటించుచుండగా మంచుతో నిండిన ప్రాంతమగు కైలాసము గుండా వెళ్ళవలసి వచ్చెను. అక్కడ
సాధు సుందర్ సింగ్ కొన్ని గుహలను చూచెను. వాటిలో ఒకదాని యందు దీర్ఘకాల తపస్సు చేయుట వలన ప్రాణము విడిచి ఒక సాధుగారి అస్థిపంజరమును చూచెను. తరువాత సుందర్ ఆ పర్వతమందు హైందవ సాధువులలో ఎవరినైనా చూడగోరి తిరుగుచూ ఉండగా ఒక బండ మీద రాతి శిలువ నాటబడి ఉండుట హఠాత్తుగా చూచెను. హైందవ ఋషులు జీవించుచున్నారని చెప్పబడు కైలాసమందు క్రైస్తవ మత చిహ్నమగు శిలువను తాను చూచినందుకు మిక్కిలి విస్మయము చెంది అక్కడ రహస్య క్రైస్తవ భక్తులు ఎవరైనా ఉండవచ్చునని తలంచి పరిసర ప్రాంతములను పరిశీలించి చూచెను. ఎక్కువ సమయం తిరిగి వెతికినను ఎవరిని కనుగొనలేకపోయిన సుందర్ అలసట చెందినవాడై ఒకచోట కూర్చొని ఉండెను. కొంత సమయం తర్వాత మరలా వెతకసాగెను. ఎంత వెతికినను నిష్ప్రయోజనమని ఆయన వెనుదిరగగా సూర్యుని కాంతితో కన్నులో మసకబారెను. దాని ఫలితముగా కొంత దూరము జారి కింద పడిన సుందర్ సమభూమి మీదకు చేరెను. దొర్లుతూ వచ్చిన అదురు వలన కొంత సమయము స్పృహ తప్పెను గాని కొన్ని నిమిషముల తర్వాత పూర్తి స్పృహ వచ్చెను. సుందర్ తన నేత్రములను తెరిచి చూచినప్పుడు తన ఎదుట ఒక పెద్ద గుహ, దాని ద్వారము యొద్ద భయంకరమైన ఒక ఆకారము చూచెను. తక్షణము భయపడి వణుకుచు వెనుకంజ వేసెను. తరువాత భయము నుండి విడిపించబడి తన ఎదుట ఉన్న ఆ ఆకారం ఏమని తెలుసుకొనుటకు తేరి చూచెను. ఆ రూపము వృద్ధుడైన మనుష్యుడని గ్రహించి ధైర్యముతో సమీపించెను. ఆ వృద్ధుడు తన కన్నులను మూసుకొని ధ్యానమందు ఉండెను. చూచువాడు ఎలుకబంటి అని సందేహించినట్లు శరీరమంతయు దట్టమైన వెంట్రుకలతో కప్పబడి ఉండెను. గడ్డము నేలకు ఆనుకొనినంత పొడవుగా ఉండెను. కనుబొమ్మలు కనుల ఎదుట తెరలవలే వ్రేలాడుచుండెను. మానవుడు అని తెలుసుకొని ధైర్యము పొందిన సుందర్ ఆయన మహర్షి అని తలంచి ఆయనతో మాట్లాడగోరెను. కొన్ని నిమిషములు ఆ వృద్ధుడు సుందర్ నిలబడియుండుటను గమనించలేదు. తరువాత ఆయన కన్నులు మెల్లగా తెరచి సుందరుని చూచెను. ఆ నేత్రములు నా హృదయమందు చొరబడి దానిలోని తలంపులను పరిశీలించి గ్రహించినట్లుగా అంతా ప్రకాశమయమై ఉండెను అని సుందర్ చెప్పుచున్నాడు. ఋషి సుందర్తో మనము మోకరించి ప్రార్థించదము అనెను. ఆ వృద్ధుని హైందవ ఋషి అని తలంచిన సుందర్ ఆ మాటలు విని మిక్కిలి విస్మయము చెందినవాడై వెంటనే మోకరించెను. ఆ వృద్ధుడు ఎంతో భక్తిపూర్వకముగా ప్రార్థించెను. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అని ముగించెను. ఆయన తన పెద్ద తోలు చుట్టతో కూడిన కొత్త నిబంధనను తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయములోని కొన్ని వచనములను చదివెను. ఆ పిదప సుందర్ సంభాషణను ప్రారంభించగా ఋషి మౌనముగా ఉండెను. దానిని చూచిన సుందర్, మీరెవరు, ఇక్కడకు వచ్చుటకు కారణం ఏమిటి అని వివరములను అడిగి తెలుసుకొనగోరెను. అప్పుడు ఋషి తన జీవిత చరిత్రను చెప్పుటకు మొదలుపెట్టెను. ఋషి యొక్క చరిత్ర. నేను ఐగుప్తు దేశములోని అలెగ్జాండ్రియా పట్టణమందు ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి తిని. నా బంధువులు మిక్కిలి పట్టుదల గల మొహమ్మదీయులు గనుక నేను ఒక మతపరమైన ఆసక్తిలో పెంచబడి తిని. ప్రతిదినము నమాజు చేయుట యందును ఖురాన్ చదువుట యందును ఎక్కువ సమయం వెచ్చించి తిని గాని నా ఆత్మకు శాంతి కలుగలేదు గనుక కఠినమైన వైరాగ్య జీవితము జీవించుటకు తీర్మానించుకున్నాను.
అప్పుడు నా వయసు 30 సంవత్సరములు. లోకమును ఉపేక్షించుకొని సన్యాసము పుచ్చుకొని ధ్యానములోనికి వ్రతములోనికి కాలము వెచ్చించి నా ఆత్మరక్షణ పొందగోరి ఒక సన్యాసుల మఠంలో చేరితిని. అయితే నేనెంత ప్రయాసపడినను నా ఆత్మకు నెమ్మది కలగనందున ఎంతగానో ఆవేదన చెందితిని. ఈ లోకమందు నెమ్మది లేకుండా జీవించుట నాకెంతో భారముగా కనబడెను. గనుక మరణించుట ద్వారా నేను ఇట్టి శ్రమ నుండి విడుదల పొందవలనని మిక్కిలి ఆశించితిని. నేను అలాగు ఆత్మవేదనలో మునిగియుండగా ఒక దినము క్రైస్తవ భక్తుడొకడు భారతదేశము నుండి వచ్చి ఆత్మకు ఆదరణను అనుగ్రహించు పాపుల రక్షకుని గూర్చి ప్రసంగించుచున్నట్లుగా విన్నాను. ఆయన యొద్దకు వెళ్ళి నా పరిస్థితులను వివరించి తలంచుచుండగా ఆయనే నా యొద్దకు వచ్చి వివరించెను. నేను నా చరిత్రను ఆయనకు విశదపరచితిని. ఆయన నా ఎడల కనికరపడి, నీ ప్రాణమును బాధ పెట్టేది ఏదని నాకు తెలుసు, కాబట్టి ఆదరణను విశ్రాంతిని ఇచ్చుచున్న ఒకరిని గూర్చి నీకు చెప్పుదును అని చెప్పుచు తాను తెచ్చిన ఒక చిన్న గ్రంథమును తెరిచి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసెదను. మరియు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని పంపెను వంటి కొన్ని వాక్యములను చదివించి వాటి భావమును వివరించెను. ఇటువంటి ఆదరణకరమైన మాటలను వినిన నా హృదయమందు నూతన సంతోషము ప్రవేశించినట్లు ఉండెను. ఆత్మ ఆవేదన నుండి త్వరితముగా విడుదల పొంది నిమిత్తము నేను అనుదినము ఆ భక్తుని యొద్దకు వెళ్ళి ఆయన పాదముల యొద్ద కూర్చొని పరసంబంధమైన సంతోషముతో రహస్యములను నేర్చుకొంటిని. యేసు ప్రభువు యొక్క ఆశ్చర్యకరమైన రక్షణ శక్తిని గ్రహించుటకు నాకు ఎక్కువ సమయము పట్టలేదు. తరువాత ఆ గురువు చేత బాప్తిస్మం పొంది క్రైస్తవుడనైతిని. క్రైస్తవుడైనప్పుడు క్రీస్తు గూర్చి ఇతరులకు చెప్పవలననడి గొప్ప ఆశ నాలో కలిగెను. ఆ ఆశ నా హృదయమందు నానాటికి ఎక్కువైనందున సువార్తను ప్రకటించుటకు నేను నా గురువుతో దేశమంతా తిరిగి క్రైస్తవ మత బోధను హెచ్చరికలను చెప్పు విధానమును నేర్చుకొంటిని. నా గురువు పేరు జర్నాస్. ఆయన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఫ్రాన్సిస్ జేవియర్ అను వారి తోబుట్టువు యొక్క కుమారుడు. జర్నాస్ లోకమంతా తిరిగి సువార్త సేవ చేసెను. మొఘల్ చక్రవర్తియగు అక్బర్ కాలమందు భారతదేశమునకు వచ్చి ప్రసిద్ధిగాంచిన మత నాయకులను, అధ్యక్షులుగా నుండిన అనేకులను క్రైస్తవులుగా చేసెను. ఈ తోలు చుట్టయగు కొత్త నిబంధనను నేను ఆయన యొద్ద నుండి విలువగల మరణ శాసనముగా పొందితిని. ఇది కాన్స్టెంట్ చక్రవర్తి కాలమందు చేతులతో రాయబడిన ప్రతులతో ఒకటి. ఫ్రాన్సిస్ జేవియర్ దానిని తనతో ఎక్కువ కాలం ఉంచుకొనెను. ఆయన మరణం తర్వాత అది నా గురువైన జర్నాస్కు లభించెను. ఆయన దానిని విలువగల ధననిధిగా భావించెను. జర్నాస్ దేశమును విడిచిపెట్టినప్పుడు ఆ తోలు చుట్టను నాకు ఇచ్చి ప్రపంచమంతటా సువార్తను ప్రకటించవలసిందిగా నాకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దానిని శిరసా వహించి రక్షణ సువార్తను ప్రసంగించుచు 75 సంవత్సరముల కాలము అనగా 105వ సంవత్సరము వరకు దేశమంతా తిరిగి తిని. భారభరితమైన ఆ సేవను చేయుటకు ప్రభువు నా ప్రాణాత్మ శరీరమును బలపరచుచూ వచ్చెను. నేను లోకమంతటా సంచారము చేసినందున నాకు 21 భాషలు తెలుసు.
వాటిలో నా మాతృభాషయగు హిందుస్థాన్ ఒకటి. 105వ సంవత్సరమునకు చేరినప్పుడు నా శరీర బలము నానాటికి క్షీణించుచుండెను. అందువలన నేను ఇక మీదట తిరిగి సువార్తను ప్రకటించలేనని గ్రహించి నా శేష జీవితమును దేవునితో ఏకమయ్యుండి ధ్యానములో వెచ్చించగోరితిని. కాబట్టి నేను సువార్తికునిగా సంచారము చేసిన కాలమందు ఎరిగిన ఆ స్థలమునకు చేరితిని. ఈ ప్రాంతము విశ్రాంతికిని ప్రశాంతతకును తగినది. చుట్టూరా కొన్ని మైళ్ళ దూరము ఎటువంటి మనుషుల సంచారము లేదు. పరిసర ప్రాంతంలో ప్రకృతి దృశ్యములు మనసును ఆకట్టుకొనునంతగా ఉన్నవి. దట్టమైన అడవులు, దానిలో పలు రకముల మూలికలు, పండ్లు కలవు. కొన్ని మూలికలు రోగనివారణ శక్తి కలవి, కొన్నిటిలో అమృతము ఉన్నది. నేను వాటిని తినుట ద్వారా శరీర బలమును పొందియున్నాను. రాత్రింపగళ్ళు మంచు కురియుచుండగా వేడిమిని కలిగించి ఒక మూలికను తింటూ ఆరోగ్యమును పొందుచున్నాను. అడవి జంతువుల గురించి నాకు భయము లేదు, అవి కూడా నన్ను చూచి భయపడుట లేదు. అయితే చలి అధికముగా ఉన్న కాలమందు ఎలుకబంటులు నా గృహములోనికి చేరగా మేమందరము ఒకరిని ఒకరు కౌగిలించుకునుట ద్వారా వేడిని కలుగజేసుకొందుము. ఈ విధముగా నేనిక్కడ ప్రార్థనయందును ధ్యానమందును కొన్ని సంవత్సరముల నుండి సాగుచున్నాను. ఈ క్షయమకు దేహము నుండి విముక్తి పొంది పరమ నివాసము చేరగోరితిని. అందు నిమిత్తమే నేను ఎక్కువ సమయము మోకాళ్ళ మీద నుండి దేవునికి ప్రార్థన చేయుచున్నాను. ఈలాగున నేను చేయుచుండగా ఒక దినము హఠాత్తుగా ఈ గుహ యొద్ద ఒక స్వరము వినబడెను. ఎన్నో ఆకాశ పక్షులు రెక్కలు కొట్టుకొని అటు ఇటు ఎగురు శబ్దము వలె అది ఉండెను. దానిని గూర్చి తెలుసుకొనుటకు గుహ చుట్టూ పలుసార్లు తిరిగినను ఏమీయూ కనబడనందున నిట్టూర్పు విడుచుచు ఆ శబ్దము యొక్క రహస్యమును బయలుపరచమని దేవుని వైపు చూచి ప్రార్థించాను. నా ప్రార్థన అనంతరము ఎవరో ఒకరు తన చేతులతో నన్ను ముట్టినట్లుండెను. వెంటనే నా కన్నులు తెరవబడెను. ప్రకాశమయమైన దేవదూతలతో నా గుహ నిండియుండెను. రాజుకు క్రీస్తుని వెంబడించిన గొప్ప దేవుని సైన్యము ఆకాశము నుండి దిగివచ్చుటయు చూచితిని. మహిమగల రాజు నా సమీపమునకు వచ్చుట చూచి తక్షణము సాగిలపడి నమస్కరించి తిని. నన్ను చూచిన ప్రభువు నా చేతులను పట్టుకొని లేవ ఎత్తి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇప్పుడు నీకు స్థిరమైన జీవితము ఇయ్యబడెను. నీవు ఎన్నడూ మరణించవు. అధిక మహిమతో నేను లోకమునకు త్వరగా రానయ్యున్నాను. అంతవరకు నీవు ఈ దేహమును పూర్తిగా విడిచి వెళ్ళలేవు. అపవాదితోనూ అతని అనుచరులతోనూ తీవ్రంగా యుద్ధము చేయు నా నిజ సేవకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనము చేయుటయే ఇక మీదట నీ పని అని చెప్పెను. అంతేకాదు, పాపము నుండి శుద్ధీకరించబడిన ఒక నూతన హృదయమును నాకిచ్చి ఆకాశ సైన్యము తను వెంబడించగా పరలోకమునకు తిరిగి వెళ్ళెను. తరువాత భూమి మీద తమ జీవితములను ముగించుకొని ఎంతో సంతోషముగా నుండు పరిశుద్ధుల ఆత్మలు నా యొద్దకు వచ్చి నాకు అపూర్వముగా అనుగ్రహించబడిన వరము అభినందించిరి. ఆనాటి నుండి కొందరు పరిశుద్ధులు నాతో కూడా ఉండి పరిచర్య చేయుట వాడుక. కాబట్టి ప్రార్థన, ధ్యానము, స్తుతి, విజ్ఞాపన మాత్రమే ఇప్పుడు నా పని. ప్రార్థన యందును దేవుని స్తుతించుట యందును నేను దినములను గడుపుచున్నాను. మిక్కిలి సమయమునందు ప్రపంచం యొక్క పలు మూలలకును ఆత్మలో పర్యటించుటలో వెచ్చించుచున్నాను. ఇదే నాకు అనుగ్రహించబడిన గొప్ప ఈవి. నా దేహము ఈ గుహయందు పడి ఉండగా ఆత్మలో సంచారము చేయుటకు నాకు అనుమతి కలదు. కాబట్టి
ఆయా క్రైస్తవ సంఘములను దర్శించి వాటి లోపములను తెలుసుకొని ప్రార్థించుచున్నాను. ఇది నాకు ఒకవేళ వింతగా అనిపించవచ్చును. నేను నన్ను గూర్చి గొప్ప చెప్పుకొనుచున్నట్లుగా నీవు తలంచవచ్చును. అయితే అపొస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక 2:5లో ఇలాగు చెప్పుచున్నాడు కదా, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. 3వ అధ్యాయము పరిశుద్ధులతో సహవాసం. సాధు సుందర్ సింగ్ కైలాస మహర్షి యొక్క వింత చరిత్రను విని ఆనందించెను. తాను కైలాసమునకు వచ్చుట దేవుని నడిపింపు అనియు, దేవుడు ఋషి ద్వారా కొన్ని రహస్యములను తనకు బయలుపరచుటకు ఇష్టపడననియు సంతోషించెను. కైలాస మహర్షి గారిని ఒక హైందవ ఋషి అని తలంచినందుకు మనసులో నొచ్చుకొనెను. ఆయనను ఋషియు కలిసి పరసంబంధమైన సంగతులను గూర్చి సంభాషించిరి. మహర్షి సుందర్కు చెప్పిన విశేషాలు ఇలాగున్నవి. ఆత్మలో అన్ని ప్రాంతములు తిరుగగలిగిన ఆధిక్యతయు పరిశుద్ధులతో సంభాషించు ధన్యతయు నాకు తరచుగా లభించుచున్నది. ఇది నా సేవలో గొప్పగా తోడ్పడుచున్నది. పరిశుద్ధుల సహవాసము కలదని నీవు విశ్వసించుచున్నావు. అయితే నా మట్టుకు అది విశ్వాసపు ఒప్పుకోలుగా మాత్రము నుండక నా జీవిత అనుదిన అనుభవముగానున్నది. నీవు ఇక్కడకు వచ్చుటకు కొంత సమయము మునుపే అసీస పట్టణ వాస్తవ్యులైన ఫ్రాన్సిస్, పోలికార్స్, లీనస్ అనువారు ఆత్మలో నాతో కూడా ఉండిరి. ఈ లీనస్ అను వ్యక్తి క్రీస్తు యొక్క అనుకరణము అను ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పుస్తక రచయిత. థామస్ ఏ కెంఫిస్ అను వ్యక్తి దాని రచయిత కాదు. ప్రజలకు అసలు రచయిత ఎవరిని తెలియజేయడానికి లీనస్ ప్రయత్నించలేదు. ఎందుకంటే ప్రభువు నామ మహిమార్థమై నేను ఆ గ్రంథము రాసి తిని, ఆ ఉద్దేశము నెరవేరుట వలన నేను బహుగా సంతోషించుచున్నాను. ఇప్పుడు ఎప్పుడునూ సదాకాలమును ఆయన నామమునకు మహిమ కలుగునుగాక, ఆమెన్ అని అందును గూర్చి ప్రస్తావించి వెళ్ళెను. శరీరము ఆత్మ. నేను ఆత్మలో ప్రపంచమంతటా తిరిగి ఉండుటయే కాక కొన్ని సమయములయందు పరలోకమునకు వెళ్ళుటకును నాకు అనుమతి కలదు. ఎలాగూ నా ఆత్మ శరీరమును విడిచి స్వతంత్రముగా తిరగవచ్చునని నీవు తెలుసుకొనగోరుచున్నావా? మాటలతో సరిగా వివరించలేని మానవుని కొద్ది జ్ఞానమునకు అందని మట్టి గ్రహించలేని ఒక సంబంధము దేహమునకు ఆత్మకును ఉన్నది. ఆత్మ దేహమును విడిచి వేరేయుండుటకు ఈ సంబంధము తెంచివేయబడుట ఆవశ్యకము. ఈ సంబంధము తీసివేయబడు వరకు ఆత్మయు దేహముయు ఒకదానినొకటి విడిచి వేరుగా ఉండజాలదు. దానిని గూర్చి బైబిల్ చెప్పుట వినుము. ప్రసంగి 12:7. వెండి త్రాడు ఇది నేను పై తెలిపిన సంబంధమును సూచించుచున్నది. వెండి తాడు విడిపోవును, మన్నైనదియు వెనుకటి వలెను మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. 2 కొరింథీ 12:4. క్రీస్తునందున్న యొక్క మనుష్యునికి నేనెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి
వచింప శక్యము కాని మాటలు వినెను. 1 కొరింథీ 5:3. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి. 4 రాజులు 5:26. ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చుచున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నాకు దయచేయబడిన ఈ ఆధిక్యత దేవుని వాక్యమునకు విరుద్ధమైనది కాదనియు, నా వంటి అనేకులకు అటువంటి ఆధిక్యత దయచేయబడి ఉన్నదనియు నీవు ఈ వచనములను బట్టి తెలుసుకొనవచ్చును. దీనిని నమ్ముట నమ్మకపోవుట వ్యక్తుల మీద ఆధారపడుచున్నది. అయితే ఒకటి నిజము, పౌలు యొక్క దేవుడును ఎలీషా యొక్క దేవుడును నిన్న నేడు మారనివాడును ఆయనే. ఆయన ఆశ్చర్యకరమైన క్రియలు మానవుని కొద్ది జ్ఞానమునకు అర్థము కాకున్నవి. హృదయ రహస్యములను ఎరిగిన ఋషి. ఇప్పుడు మహారుషి సుందర్కు ఆయన వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనలు ప్రతి నిమిషము ఆయనతో కూడి ఉండిన వ్యక్తి వలె అంత స్పష్టముగా వివరించెను. సుందర్ ఆయనను 2వసారి కలుసుకొన వెళ్ళినప్పుడు తన క్రైస్తవ స్నేహితుని కొరకు మహారుషి ప్రార్థించవలసినదిగా మనవి చేసెను. ఆ ప్రకారము మహారుషి గారిని అడిగినప్పుడు, నీవు ఇటువంటి విన్నపములను నా యొద్దకు తీసుకుని రావద్దు. నేను ప్రతి క్రైస్తవుని జీవితమును ఎరిగియున్నాను. వారి వ్యక్తిగతమైన లోపముల కొరకు ప్రార్థించుటయే నా ప్రాముఖ్యమైన సేవ. అయినను నీ స్నేహితునితో ఆ మనుష్యుని రహస్య పాపము ఫలానా అని తెలియజేశాను. ఆ పాపము విడిచిపెట్టవలసినదిగా చెప్పుము. ఎందుకంటే అతడు దానిని విడిచిపెట్టని పక్షమున నేను అతని కొరకు ప్రార్థించలేను. నేను ప్రార్థించినను అది అంగీకరించబడదు. నేను ప్రార్థించినను ఆ ప్రార్థన అంగీకరించబడకుండా అతని పాపము అడ్డగించుచున్నను. ఆ మాటలను బట్టి మహారుషి మనుషుల హృదయ రహస్యమును ఎరిగిన వాడని గ్రహించి సుందర్ విస్మయము చెందెను. సుందర్ కైలాసము నుండి తిరిగి వచ్చి తన స్నేహితుని కలుసుకొని అతనికి కైలాస మహారుషి బయలుపరిచిన సంగతులను అతనికి తెలియజేసెను. అప్పుడతను విభ్రాంతి చెందెను. తన పాపమును సుందర్ యొద్ద ఒప్పుకొనెను. అంతవరకు ఆ రహస్య పాపము దేవునికిని తనకును తప్ప వేరెవరికిని తెలియదని సుందర్ స్నేహితుడు తలంచియుండెను. సాధు గారి స్నేహితుణ్ణి రహస్యమును మాత్రమే కాక తన జీవితమందును జరిగిన కొన్ని సంఘటనలను ఋషి బయలుపరిచినట్లుగా సాధువు గారు తెలిపెను. ఋషిని కలిసిన సుందర్ ఆత్మలో ఆయన సంచరించుట గూర్చియు మర్మమైన సంగతులను బయలుపరచుట గూర్చియు సందేహించినప్పుడు, నీవు కైలాసమునకు బయలుదేరక మునుపే నీ ఉద్దేశ్యము నాకు తెలుసు. నీవు చేసిన ఆయాసకరమైన ప్రయాణమంతటిలో నేను నీతో కూడా నుంటిని. ఒక చోట నీవు రాతి శిలువను చూశావు, మరొక చోట నువ్వు కుడికాలి బొటన వేలకు బండ తగిలినందున చాలా బాధపడితివి. ఇది నిజమేనా అని ఋషి అడిగిరి. ఇవన్నీ వాస్తవముగా జరిగినవి గనుక ఋషిగారు ఆత్మ సంచారము ఆయా వ్యక్తుల హృదయ రహస్యమును తెలుసుకొనుట సత్యమని సాధు సాక్ష్యమిచ్చిరి. ఋషి యొక్క పేరు. సుందర్ ఆయనతో సంభాషించుచుండగా ఆయన పేరును అడిగిరి. దానికి ఆయన ఈ విధముగా జవాబిచ్చిరు: నేను మానవుడై ఉన్నప్పుడు ఇతర మనుషుల వలె నాకును ఒక పేరు ఉండెను. కానీ ఇప్పుడు పూర్తిగా ఇతరుల మనుషుల వలె ఉండన కారణమున నా పేరు క్రిస్టియన్ అని చెప్తే సరిపోతుంది. నేను పూర్వం ఇతరుల వలె పాపమందు ఉంటిని. అయితే ఇప్పుడు నాలో పాత ఆదాము లయమై యేసుక్రీస్తు నాలో నివసించుచున్నాడు. ఆయన ఆదియు అంతము లేనివాడు.
నిన్న నేడు మారనివాడు. ఇప్పుడు ఆయన కృపను బట్టి నేను పాపము విషయమై చనిపోయి రక్షకుని యందు జీవించుచున్నాను. అపొస్తలుడైన పౌలు వలె నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అధ్యాయం 4. మనుషులకును ఆత్మలకును మధ్యగల పరస్పర సంబంధం. పరిశుద్ధుల సహవాసమును గూర్చి ఇంకా మహారుషి చెప్పిన సంగతులు ఇలాగున్నవి. కొందరు రహస్యముగా పాపము చేసినప్పుడు తమ్మును ఎవ్వరూ చూచుటలేదని తలంచుచున్నారు. అయితే ఆ సమయముల యందు వారిని దేవుడు, దేవదూతలు మాత్రమే కాక చనిపోయిన బంధుమిత్రులను నిలువబడి చూచుచున్నారని వారు గ్రహించుటలేదు. ఈ ఆత్మలు మానవ రూపమందు కనబడుటకు అనుమతి లేదు. ఒకడు పాపమునకు చోటిచ్చుటను వారు చూచినప్పుడు సమూయేలు ఆత్మవలే ఆవేదన చెందుచున్నారు. అయినను పాపము యొక్క అసహ్యము వారిని త్వరితముగా అక్కడ నుండి తరిమివేయుచున్నది. ఆ ఆత్మలు తీర్పు దినమున మనుషుల పాపములకు ప్రత్యక్ష సాక్షులుగా నిలువబడి వారి ముఖము ఎదుట నేరారోపణ చేయుదురు. అయితే నిజసేవకుల చుట్టూ పరిశుద్ధులు, దేవదూతలు ఎల్లప్పుడూ ఆవరించి ఉన్నారు. ఇదే ఆ కాలమున జీవించిన భక్తిపరులు తమ వ్యక్తిగత జీవితమందు అనుభవించి ఎరిగిన నిజమైన సహవాసం. దేవుని యందు విశ్వాసము, భయభక్తులు కలిగి జీవించు వాని చుట్టూ దేవదూతలను, పరిశుద్ధులను నిలువబడి అతనిని సంతోషముగా తమ చేతులతో ఎత్తుకొని పరలోకమునకు కొనిపోవుదురు. ఈ విశేషమును వివరించుటకు నేను స్వయముగా చూచిన 2 సంఘటనలను నీకు చెప్పుదును. అపజయము నొందినవాడు. ఒకప్పుడు ఒకడు గదిలో రహస్యముగా అసహ్యమైన పాపములో మునిగియుండెను. ఎవరూ తనను చూచుటలేదని అతడు తలంచెను. కానీ నేను ఆత్మలో అక్కడికి చేరినప్పుడు తమ జీవితమును దైవభక్తితో గడిపిన అతని అన్నయ్య, అవ్వ, వారితో కూడా దేవదూతల సమూహము ఆ దృశ్యమును చూచి కన్నీరు విడుచుటయు తమ బంధువునిగా నుండుటకు అర్హత లేదని ఆ మనుషుని కొరకు జాలిపడుటయు చూచెను. కొంత సమయములో పాపము యొక్క అసహ్యము వారిని అక్కడ నుండి తరిమివేశెను. మనము చేయు చెడ్డ పనులను బట్టి చనిపోయిన మన బంధువులకు ఆవేదన కలిగించుచున్నామన్నది ఇందును బట్టి బహుస్పష్టమగుచున్నది గదా. మనము వారిని అలాగు బాధ పెట్టకుండుటకు ప్రభువు సహాయము చేయునుగాక. జయము నొందిన వారు. మరో కాలమందు పిట్స్బర్గ్ నగరం మందు పాపముతో పోరాడుచుండిన ఒక వ్యక్తిని నేను చూచితిని. అతడు పాపమునకు లొంగిపోవునేమో అను పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడెను. కానీ తన తీవ్రమైన ప్రార్థన, పట్టువిడవని ప్రయత్నమును బట్టి ఎదిరించి తుదకు జయము పొందెను. దానిని చూచి చనిపోయిన బంధువులలో కొందరును దేవదూతలను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయమనుగ్రహించిన దేవునికి స్తోత్రము అని చెప్పుచు పరలోకమునకు తిరిగి వచ్చిరి. మానవుని ప్రతిక్రియ ఎలాగు గమనించబడుచున్నదనియు, మంచి పనులు, చెడ్డ పనులు చనిపోయిన బంధువులకు ఎలాగు సంతోషమును, వేదనను కలిగించుచున్నవనియు ఇందును బట్టి నీవు గ్రహించవచ్చును. ఎందుకంటే మరుగైన దేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదియు తెలియబడకపోదు అని మత్తయి 10:26 అధ్యాయంలో రాయబడి ఉన్నది. మృతులైన మన బంధువులను బాధపెట్టు మన దుఃఖము. కొన్నిసార్లు మృతులైన మన బంధువులు మనకు కలుగు బాధను బట్టి ఆవేదన చెందుచున్నారని
విలసపరచు ఒక సంఘటనను నేను మీకు చెప్పుదును. వారు మన సంతోషములోను దుఃఖములోను పాలు పొందుచున్నారనున్నది నిజము. మద్రాసు పట్టణమందు ఒక క్రైస్తవ విధవరాలు ఉండెను. ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉండెను. ఆ విధవరాలు తన కుమారుని ఎడుల మరింత ఆశ పెట్టుకొని అతనిని తన ప్రాణముతో సమానముగా ప్రేమించుచూ వచ్చెను. కానీ ప్రభువు అతనిని తన యొద్దకు పిలుచుకొనుటకు ఇష్టపడెను. యవ్వనుడు చనిపోయెను. అప్పుడు ఆ పేద విధవరాలు స్థితి ఎలాగుండునో నీవే ఊహించి తెలుసుకొనవచ్చును. లోకము ఆమెకు ఎడారి వలె కనబడెను. దివారాత్రములు ఏడ్చుచూ తన కాలమును గడిపెను. మృతుడైన కుమారుడు తరచుగా తల్లిని ఆ స్థితిలో చూచి ఆవేదన చెందెను. ఒకసారి అతడు తన దుఃఖమును బట్టి ఆవేదన చెంది ఆమె ఒడిలో కూర్చొని అమ్మతో, అమ్మా, ఎందుకు నా కొరకు వ్యర్థముగా ఏడ్చి ప్రాణమును కొనుచున్నావు? ఈ నూతన జీవితమందు నేను ఎంతో సంతోషముగా ఉన్నాను అని నీకు తెలుసా? ఇప్పుడు సమస్త బాధ నుండి విముక్తి పొంది భరతపక్షి వలె ఆనందముగా పాడుచున్నాను. నీవును కొంతకాలమునకు నా యొద్దకు వస్తావు. అప్పుడు మన ఇద్దరము ఏకముగా సంతోషించుదము. కాబట్టి ఎందుకు బాధపడుచున్నావు అని చెప్పి ఓదార్చుటను నేను చూచాను. అయితే ఆ యువకుడు చెప్పినవి తల్లి ఆలకించనందున ఆమె దుఃఖము తొలగిపోలేదు. దాన్ని చూచిన కుమారుడు మరింత కలవరము చెంది మరలా శరీరముతో తన తల్లి ఎదుట కనబడి తన సంతోషకరమైన స్థితిని చూపించుట ద్వారా వ్యర్థమైన ఆమె దుఃఖమును తెలియజేయుటకు అనుమతి అడిగెను. కానీ అది దొరకలేదు. కాబట్టి అతడు తన తల్లిని విడిచి తిరిగి రావవలసి వచ్చెను. మృతులైన మన బంధువులు తరచుగా మానవ రూపంలో కనబడి మనలను పాపమునకును అపాయమునకును లోను కాకుండా హెచ్చరించుటకు మన యొద్దకు రాగోరుచున్నారు. కానీ వారికి అనుమతి లభించుటలేదు. వారి యొద్ద మోషేయు ప్రవక్తలనుగా ఉన్నారు. వారి మాటలు వినవలను అని ధనవంతునితో చెప్పబడిన ప్రకారము తరచుగా వారికిని చెప్పబడుచున్నది. మానవ క్రియలను ఆత్మలకును మధ్య గల పరస్పర సంబంధము. ఎల్లప్పుడూ కావలియుండు దేవదూతలు ఆత్మలు దైవభక్తి గల ప్రతి వారికి ఉన్నారు. మనము వాటిని మనోనేత్రములతో చూడలేకపోవుటకు మన పాపమే కారణము. అయినను తనతో సహవాసముగా నుండు ఆత్మను ఎవరు ఎప్పుడు చూడలేదని తలంచరాదు. ప్రార్థనలోనూ దేవుని సహవాసములోనూ జీవించువారికి ఇది సాధ్యమే. మృతుల ఆత్మలు ఆయా ప్రాంతములలో తిరగవచ్చును. కానీ పాపపు అసహ్యతను బట్టి మంచి ఆత్మలు భూలోకమునకు వచ్చుట అరుదుగా ఉన్నది. చెడ్డు ఆత్మలు భూమిని నింపుటను మానవ రూపంలో వచ్చుటను కోరుచున్నవి. అలాగు జరుగుట లేదు గనుక అవి మానవ హృదయమందు జొరబడి వారిని పాపము చేయుటకు ప్రేరేపించి సంతృప్తి చెందుతున్నవి. మానవ క్రియలలో చెడ్డ ఆత్మలు జోక్యం చేసుకొనుటకు ఇదే కారణము. అయితే వాటికి దీర్ఘకాల స్వతంత్రము ఇయ్యబడలేదు. ఎందుకంటే తీర్పు దినమున నరకపు అగ్నిలో అవి నెట్టివేయబడుట ఖాయము. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. పాపములో జీవించువారు మంచి ఆత్మలను తమ సహాయమునకు పిలిచినప్పుడు వాటికి ఆవేదన కలుగును. సౌలు మృతుడైన సొలొమోను ఆత్మను రప్పించినప్పుడు అతడు చెప్పుటను బట్టి గ్రహించుచున్నాము. నన్ను రమ్మని నీవెందుకు తొందర పెడితివి? మానవుని బాధ్యత. ప్రతి ఆత్మ తాను లోకమందుండినప్పుడు చేసిన క్రియలకు తగిన ఫలము పొందుచున్నది. అయినను వాటిలో కొన్ని తాము పొందిన శిక్షకు అవే బాధ్యులు కావు.
ఒకప్పుడు నేను ఒక బాలిక ఆత్మను కలుసుకొంటిని. దేవుడు తన్ను నిత్య నాశనమునకు అప్పగించినందున ఆ బాలిక తనకు దేవుణ్ణి గూర్చి బోధించని ఆ తల్లిదండ్రుల మీద తప్పు మోపుచుండెను. మరో సమయమందు దేవుని మార్గంలో తన్ను నడిపించిన మంచి తల్లిదండ్రులను పొగుడుచుండిన బాలుని ఆత్మను చూచితిని. అతడు భక్తిగల తన తల్లిదండ్రుల వలన పరలోక రాజ్యమునకు వారసుడైనందున ఎక్కువగా సంతోషించెను. కొన్ని సమయముల యందు పిల్లలు పరమందు సంతోషమును దుఃఖమును పొందుటకు తల్లిదండ్రులే బాధ్యులని ఇప్పుడు వీటి ద్వారా అర్థమగుచున్నది గదా. ఓ దైవ మార్గమా, చీకటిలో నుండియు కలహములో నుండియు నీ తండ్రి ముఖమును చూడ బయటకి మమ్మును తెమ్ము. ఓ పరమ సత్యమా, అమూల్య జీవమా, తుదకు నీ యందు విశ్రమింతుము. అధ్యాయం 5. మరణము తదనంతర స్థితి. కైలాస మహర్షి సాధు సుందర్ సింగ్ మధ్య సంభాషణ కొనసాగుచుండెను. మరణము తదనంతరము అను అంశముపై కైలాస మహర్షి తెలియజేసిన నిగూఢమైన సంగతులను ఆయన చెప్పునట్లుగానే చదవండి. చనిపోవు ప్రతి వారిని చేర్చుకొనుటకు వారి కోవకు చెందిన ఆత్మలు వచ్చుచున్నవి. దైవభక్తి కల మంచి వారిని చేర్చుకొనుటకు దేవదూతలు వచ్చుచున్నారు. దూతలను చూచిన వెంటనే అటువంటి వారికి సంతోషము కలుగుచున్నది గనుక మరణమునకు భయపడరు. వారు సంతోషంగాను ఆదరణ నొందిన వారుగాను మృతి చెందుతున్నారు. అయితే చెడ్డవారిని చేర్చుకొనుటకు సాతాను దూతలు వచ్చుచున్నారు. వారి ఆకారము భయంకరముగా ఉన్నది గనుక అటువంటి వారు మరణించినప్పుడు భీతి చెందిన వారై ఇష్టము లేకుండానే ప్రాణమును విడుచుచున్నారు. ప్రతి ఆత్మయు 3 విధములైన స్థితులను ఎదుర్కొనుచున్నది. మొదటది, ఆత్మ దేహమును విడిచిన వెంటనే తనలో తాను ఎటువంటి మార్పును గ్రహించకయే యున్నది. కానీ తనకు మార్పు కలిగియున్న సంగతిని దేవదూతల ద్వారా తెలుసుకొని శరీరము లేకపోయినను సజీవుడుగా నుండుటను బట్టి విస్మయము చెందుచున్నది. ఇది మొదటి స్థితి. రెండవది, దేహము విడిచిన కొంత సమయం తరువాత ఆత్మ దేవదూతలచే ఒక ప్రాంతమునకు నడిపించబడుచున్నది. అక్కడ 2 వ్యత్యాసమైన మార్గములు చీలుటను చూచుచున్నది. వాటిలో ఒకటి ప్రకాశమయమైనది, మరి ఒకటి చీకటితో నిండినది. ఆ రెండిటిలో ఏ మార్గమున వెళ్ళవలసినదని ఆ ఆత్మకు ఎవరు చెప్పనక్కరలేదు. ఎందుకంటే తన సహజ స్వభావమును బట్టి ఆ రెండిటిలో ఒక దానిని ఎన్నుకొని దానిలోనికి వెళ్ళును. వెలుగు పిల్లలు అనగా మంచివారి ఆత్మలు దేవుని వైపు వెళ్ళు ప్రకాశమయమైన మార్గమును ఎన్నుకొనును. చీకటి ప్రజలు అనగా చెడ్డవారి ఆత్మలు తమ సహజ స్వభావమును బట్టి చీకటితో నిండిన మార్గమును ఎన్నుకొనుచున్నవి. ఎందుకనగా ప్రకాశమయమైన మార్గములోని కాంతి వారి కన్నులకు గుడ్డితనమును కలిగించున్నట్లు ఉండును. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఇది రెండవ స్థితి. మూడవది, తరువాత ఆత్మ తాను లోకమందు చేసిన క్రియల ప్రతిఫలమును తెలుసుకొనుచున్నది. ఇది ఆఖరి స్థితి. నిత్యానందమునకు పాలిభాగస్థులైన మంచి ఆత్మలు ఇంకను తమలోని పాపముల నుండి పవిత్రపరచబడి, ఎందుకంటే మానవ స్వభావమే పాపము, పరలోకమందు తమ కొరకు సిద్ధపరచబడిన స్థలమునకు నడిపించబడుచున్నవి. చెడ్డ ఆత్మలు తమకు ఆఖరి దినమున రాబోవు శిక్షను గుర్తెరిగి వేదనతో మార్పు చెందు సమయము కొరకు ఎదురుచూచుచున్నవి. అయితే బైబిల్ చెప్పుచున్న ప్రకారము వాటికి ఎన్నడూ సమయము లభించదు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత
బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షమైన అగ్నియు నికను ఉండును. ఈ ఆఖరి స్థితిని చేరినప్పుడు ఆత్మలు తమ తమ పనులను చేయనారంభించుచున్నవి. మంచి ఆత్మలు దేవుని స్తుతించి కొనియాడి మహిమపరుచుచున్నవి. అవి భూమి మీద పాపముతో పోరాడుచున్న ఆయన సేవకుల యుద్ధములో జయము పొందుటకు తోడ్పడుచున్నవి. అదే సమయమున చెడ్డ ఆత్మలు మనుష్యులు ఇంకా అధిక పాపము చేసి తమ వలె వారిని కూడా నరకమునకు పాలిభాగస్తులుగా చేయుటకు ప్రేరేపించుచున్నవి. దేవుడు లేడని చెప్పిన ఒకని అంతము. ఒకప్పుడు జెనీవా పట్టణమందు సటన్ అను పేరుగల ఒక శాస్త్రి ఉండెను. అతని భార్య దైవభక్తి గలది. అయితే ఇతడు దేవుడు లేడని చెప్పుచూ భార్యను పరిహసించుచూ వచ్చెను. ఆ స్త్రీ తన భర్త బుద్ధిహీనతను తొలగించుటకు ఎన్నో రీతులా ప్రయత్నించెను. అయితే అది సాధ్యపడనందున ఆమె దుఃఖపడెను. పిల్లలు తల్లిని అనుసరించి దైవభక్తిలో పెరుగుచుండిరి. అయితే సటన్ భార్యయు అతని పిల్లలను ఒకరు తర్వాత ఒకరు మృతిని పొంది పరలోకము చేరిరి. కొంతకాలం తరువాత సటన్ కూడా మరణించెను. అతడు శరీరము లేకపోయినను సజీవముగా నుండుటను చూచి విస్మయము చెందెను. ఎందుకంటే మరణమే ప్రాణము యొక్క అంతము అన్నది అతని సిద్ధాంతము. తాను మరణము ద్వారా వ్యత్యాసమైన జీవితంలోనికి ప్రవేశించియుండుటను చూచినప్పుడు తన భార్య దేవుని గూర్చియు మరణము తరువాత గల జీవితమును గూర్చియు తనతో చెప్పిన సంగతులను జ్ఞాపకము చేసుకొనెను. భార్య బిడ్డలను గూర్చిన తలంపు అతనిలో కలిగిన వెంటనే సటన్ వారు కొంత దూరంలో నిలవబడి ఉండుట చూచెను. వారి మధ్య గొప్ప అగాధముండెను. వారి సంతోషమును తన పరితాపకరమైన స్థితిని చూచి అతడు కన్నీరు కార్చెను. వారిని తన యొద్దకు రావలసినదిగా మనవి చేసెను. అయితే సటన్ భార్య నిట్టూర్పు విడుచుచు, అయ్యా, నా ప్రాణనాథుడా, మేము నీ యొద్దకు ఎలాగు రాగలము? మనము భూమి మీద కలిసియుండిన కాలమందు నీ అజ్ఞాన స్థితిని గూర్చి నేను తరచుగా హెచ్చరించలేదా? అయితే నీవు నా మాటలను వినక నీ ఇష్టానుసారంగా నడిచితివి. ఇప్పుడు మనము ఎడబాపు కలిగి ఉండవలసి వచ్చెను అని చెప్పి తన పిల్లలతో దుఃఖముగా పరలోకమునకు తిరిగి వెళ్ళెను. వారు తన్ను విడిచి వెళ్ళుటను చూచిన సటన్ వారిని పట్టుకొనుటకు దూకెను. వాడు అలాగు దూకినందున ఇంకా పాతాళంలోనికి దిగిపోవలసి వచ్చెను. ఆ తరువాత నేనతనిని చూడలేదు. సటన్ భార్యా పిల్లలు అతని కొరకు ఎక్కువగా పరితపించి పరలోకములోనికి ప్రవేశించక మునుపు తాము ఇక ఎన్నడూ సంతోషముగా నుండలేమని దేవునికి మనవి చేసిరి. అయితే వారికి జవాబు ఇయ్యబడలేదు. కానీ పరలోకమందు ప్రవేశించిన వెంటనే వారి చింత దుఃఖము ఎగిరిపోయెను. వారు సటన్ను ఎన్నడూ చూడని వారి వలె అక్కడ అంత ఆనందముగా నుండిరి. ఎందుకంటే అక్కడ దుఃఖము, వేదన, చింత అను ప్రసక్తి లేదు. విధింపబడిన శిక్ష మార్చజాలని శిక్ష. చెడ్డ ఆత్మలు ఎంత ప్రయాసపడినను తమకు విధించబడిన శిక్షను తప్పించుకొనజాలవు. దానిని విశదపరచు చరిత్రలను నేను కొన్ని ఆత్మల ద్వారా తెలుసుకొంటిని. వాటిని కూడా నీకు చెప్తాను వినుము. ఒకప్పుడు మరింత కలవరము చెందిన ఆత్మను చూచాను. అది ఒక నాస్తికుని ఆత్మ. అతడు తన జీవితకాలమందు పంజాబ్ రాష్ట్రంలోని రోహర్త్ అను పట్టణమందు పోలీస్ ఇన్స్పెక్టర్గా జీవించెను. దేవుడు లేడని చెప్పి శరీర ఇచ్ఛలకును
దేహమును అప్పగించి జీవించెను. అతని ఆత్మ ఇతరుల ఆత్మల వలె ఆయా ప్రాంతములు తిరుగుటకు అనుమతి పొందియుండినను తన శిక్షను బట్టి దుఃఖపడుచుండెను. ఆ స్థితిని చూచి నేను జాలిపడి, ఎందుకు మార్పు చెంది పాపక్షమాపణ పొందకూడదు అని అడిగితిని. అందుకు ఆ ఆత్మ, నాకియ్యబడిన అవకాశమును పోగొట్టుకునినందున ఇప్పుడు క్షమాపణ నొందుట అసాధ్యము అని జవాబిచ్చాను. దానిని వినిన నేను ఏమైనా సహాయము చేయగోరి ప్రభువుకి మొరపెట్టి తిని. వెంటనే ఒక దూత నా ముందర కనబడి, ఇది మార్పు చేయలేని శిక్షగానున్నది అనెను. అయితే నేను ఇంకనూ అందు నిమిత్తము ప్రార్థనలో నిలిచియుంటిని గనుక దూత ఆ ఆత్మను దేవుని యొద్దకు తీసుకొని పోయెను. ఆయన దాని స్వభావమును గ్రహించి మందమైన వెలుగులో ప్రత్యక్షమయ్యను. అయినను ఆ వెలుగును చూడలేకుండా అక్కడ నుండి భయపడి పారిపోయెను. ఆ తరువాత ఒక మంచి ఆత్మ నా యొద్దకు వచ్చి తెలియజేసిన సంగతులు ఏమనగా, బంకమట్టి పచ్చిగానున్నప్పుడు మలుచుట సులభము, కానీ కాల్చబడినప్పుడు దాని రూపమును మార్చుటకు ప్రయత్నించిన ఎడల అది పగిలిపోవును. ఆ ప్రకారము మరణము తరువాత మానవుని స్వభావమును మార్చజాలము. అందువలననే అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును అని బైబిల్ చెప్పుచున్నది. మరణము తదనంతరము జీవితమును ఏ విధముగానైనా మార్చుట అసాధ్యము. ప్రతి ఆత్మయు తన జీవితమందు ఎట్లు ఉండెనో అలాగే ఉండెను. ఒకవేళ మార్చుటకు ప్రయత్నించిన ఎడల వాటిని సంపూర్ణముగా నాశనము చేసినట్లుండును. మనుష్యుడు ఈ లోకమందు ఎట్లుండెనో అలాగే మరణాంతరమును ఉండును. 6వ అధ్యాయము. పరలోకము. పరలోకము అందలి అనేక నివాసమును గూర్చి మహారుషి అనేక విషయములను సాధు సుందర్ సింగ్ గారికి తెలియజేశను. అవి ఎంతో మనోహరమైన అనుభవములు. మహారుషి చెప్పిన మాటలు కొన్నింటిని మీ ముందర ఉంచుచున్నాము. ఒక దినము ఫ్రాన్స్ దేశ క్షేమము కొరకు ప్రార్థించవలసి వచ్చెను. ప్రార్థించుచుండగా దేవదూతలలో కొందరు ప్యారిస్ పట్టణము వైపు పయనించుట చూచాను. మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు అని ప్రశ్నించినప్పుడు, ఆ దినము దేహమును విడిచిపెట్టనయ్యున్న ఒక ఆత్మను పరలోకమునకు తోడుకొని వచ్చుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. ఆ మాటలను వినిన వెంటనే పరలోకమునకు మరణించు వారి ఆత్మలు ఏలాగు చేర్చబడుచున్నవని చూచు నిమిత్తము వారిని వెంబడించి వెళ్ళితిని. ఆ దూతలు ప్యారిస్ పట్టణమును చేరి ఒక పేద స్త్రీ ఇంట్లోనికి ప్రవేశించిరి. అచ్చట నుండిన మిత్రులు ఆమె చుట్టూ నిలువబడి ఏడ్చుచుండగా 21 సంవత్సరముల వయసు గల స్త్రీ తన మరణ పడకలో పరుండియుండెను. ఆ స్త్రీ పేరు మాగి. ఆమె మరణించుటకు 15 నిమిషములు ముందుగానే దేవదూతలలో ఒకడు తన చేతులతో ఆమె కన్నులను ముట్టెను. వెంటనే ఆమె జ్ఞాననేత్రము తెరవబడి తన్ను తోడుకొని వెళ్ళుటకు చాలామంది దేవదూతలు, మృతులైన బంధువుల ఆత్మలు తన యొద్దకు వచ్చియుండుట చూచెను. అంతేకాదు పరలోకపు బంగారు మెట్లను, దాని ద్వారా కెరూబులు గొప్ప సమూహము దిగివచ్చుటను ఆమె చూచెను. మరియు నేనే మార్గము, సత్యము, జీవము అను స్వర్ణాక్షరములు రాయబడిన గొప్ప గుమ్మమును, దాని యొద్ద ప్రభువు తానే నిలువబడి ఉండుటను ఆమె చూచెను. చెప్పనశక్యము కాని సంతోషముతో నింపబడిన మాగి తన చుట్టూ నిలవబడి విలపించుచున్న బంధువులను చూచి, మీరు నా కొరకు విలపించవద్దు, ఎందుకంటే నేను నెమ్మది సంతోషముతో నిండిన స్థలమునకు వెళ్ళుచున్నాను. వందలాది దేవదూతలు నన్ను తోడుకొని వెళ్ళుటకు ఇక్కడకు వచ్చియున్నారు. వారు మాత్రమే కాదు, ప్రభువు తానే నా కొరకు పరలోక ద్వారం యొద్ద వేచి ఉన్నాడు. మీరు ఏడ్చుటకు బదులుగా సంతోషించవలెను. నేను దుఃఖముతో నిండిన ఈ జీవితమును విడిచి విశ్రాంతియు
సంతోషం గల స్థలమునకు వెళ్ళుచున్నాను అని వారిని ఓదార్చుటకు ప్రయత్నించెను. అయితే వారు ఆ మాటలను అంగీకరించక ఏడ్చుచుండిరి. ఈమె స్పృహలేనిదై పిచ్చి మాటలు పలుకుచున్నదన అనుకొనిరి. సమయము ఆసన్నమైనప్పుడు మాగి, ప్రభువా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి తన ప్రాణమును విడిచెను. అప్పుడు ఆమె తల్లి ప్రాణము లేని తన మృతదేహముపై పడి ఎంతో వేదనతో విలపించుటను మ్యాగీ చూచినప్పుడు మరింత దుఃఖపడెను. తరువాత దేవదూతలు ఆమెను పరలోకమునకు తీసుకొని పోయిరి. మార్గమంతటా ఇరువైపులా దేవదూతలు వరుస క్రమంలో నిలువబడి యుండిరి. కొన్ని ప్రాంతములలో గుంపుగా నిలువబడి సంగీత వాయిద్యములతో గానము చేయుచుండిరి. మాగి పరలోక ద్వారము చేరిన వెంటనే ప్రభువు తానే కొన్ని దేవదూతలతో ఎదురుపడి ఆమెను తన హస్తములతో కౌగిలించుకొని లోపలికి తీసుకొని వెళ్ళెను. మాగి దానిని బట్టి ఆనంద బాష్ప బిందువులు కార్చుచు, ప్రభువా, నీవు ఇంత గొప్ప మహిమతో నన్ను చేర్చుకొనుటకు నేనేమి చేసి తిని? నేనెంతో ఘోర పాపిని అని తరచుగా చెప్పుచుండెను. ఈ యువతి తన జీవితకాలమెల్లా దేవుని మార్గంలో నడిచి ఎన్నో మంచి క్రియలను చేయుచూ వచ్చెను గనుక ఆమెకు ఇటువంటి ఘనత లభించెను. పరలోక నివాసములు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఇంతకు ముందు పరలోకమును ఎన్నడూ చూడని నేను దానిలో ప్రవేశించుటకు అనుమతి పొంది మాగీని తోడ్కొని వెళ్ళు దేవదూతల గుంపును వెంబడించి తిని. లోపల ప్రవేశించిన వెంటనే అంతటను లెక్కించలేని సుందరమైన భవనములు వ్యాపించియుండుట నేను చూచి తిని. ఆ నివాస స్థలములు రాతితోనైనను మట్టితోనైనను కట్టబడినవి కావు. వాటిని ముట్టి తెలుసుకొనలేము. అవి స్ఫటికము వలె స్పష్టముగా కనబడెను. మాగి ఆ శృంగార భవనములను చూచి విస్మయము చెంది వాటిలో జీవించువారెవరని తనతో వచ్చిన దేవదూతలను అడగగా, లోకమందు శత్రువులతో యుద్ధము చేసి జయించిన పరిశుద్ధులు అక్కడ జీవించుచున్నారు అని వారు జవాబిచ్చిరి. కొంత దూరం వెళ్ళిన తరువాత దేవదూతలు ఒక అందమైన భవనము ఎదుట నిలిచిరి. మాగి దాన్ని చూచి, ఇది ఏ మహనీయునికి చెందినది అని అడుగగా, వారు, ఇక్కడ గొప్పవారు పేదవారు అనే వ్యత్యాసము లేదు. భవనములు దైవ సేవకుల అర్హతకు తగినట్లుగా కట్టబడుచున్నవి. ఈ భవనము నేడే కట్టి ముగించబడెను అనిరి. మాగి అందులో ప్రవేశించినప్పుడు 4 రకముల కాంతినిచ్చు రత్నములతో పొదిగించబడి యుండిన ఒక కిరీటమును చూచెను. ఈ కిరీటము ఎవరి కొరకు ఉంచబడి ఉన్నది? అందులో 4 రత్నములునుటకు కారణమేమి అని మాగి అడిగెను. నీ కొరకు అది అక్కడ ఉంచబడి ఉన్నది. అందులోని 4 రత్నములు నీవు నీ సేవ ద్వారా ప్రభువు యొద్దకు నడిపించిన 4 ఆత్మలను సూచించుచున్నవి అని చెప్పిరి. మాగి దానిని విని ఆనందభరితురాలై ప్రభువు నామ మహిమార్థముగా పాటలు పాడుచుండెను. 3 రకములైన పరిశుద్ధులు. ఆ తరువాత దేవదూతలు పరలోకమందలి నివాసములను గూర్చిన విశేషాలను నాకు తెలియజేసిరి. ఒక పరిశుద్ధుడు స్వర్గ కిరీటమును ధరించుకొని కూర్చొని ఉండిన భవనమునకు నాకు చూపించెను. ఆయన లోకమందు దైవభక్తి గలవాడై జీవించుచు మేలు చేయుటలో తన దినములను గడిపెను అని ఆయనను గూర్చి చెప్పిరి. తరువాత వారు మరో భవనమును నాకు చూపించిరి. అందులో ప్రకాశమయమగు రత్నములతో చేయబడిన కిరీటమును ధరించిన వాడైన పరిశుద్ధుడు కూర్చొని ఉండెను. దూత అతనిని చూపించి నాతో, ఈయన పరిశుద్ధమైన జీవితమును జీవించుటయే కాక అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించెను. ఆయన కిరీటములోని రత్నముల సంఖ్య ఆయన ద్వారా రక్షణ పొందిన ఆత్మల సంఖ్యను తెలియజేయుచున్నది. ఈయన లోకమందున్నప్పుడు చేసిన సేవకు రుజువుగా
కిరీటమునందలి రత్నములు నక్షత్రముల వలె ఎల్లప్పుడూ ప్రకాశించుచుండెను. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అని ప్రవక్త చెప్పెను గదా. తరువాత నాకు మరో భవనమును చూపించిరి. అందులో ఒకడు తన దేహమంతయు ప్రకాశమయమైన రత్నములతో నిండిన వాడై కూర్చొనియుండెను. ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించిన పరిశుద్ధులలో ఒకడు. ఆయన పొందిన ప్రతి గాయము నక్షత్రము వలె ఇప్పుడు ప్రకాశించుచున్నది అని దూత చెప్పెను. పరలోక నివాసంలోని 3 అంతస్తులు. పరలోక నివాసములో కొన్ని ఆత్మల సంచారము లేనివిగాను, కొన్ని సంపూర్ణము కానివిగాను, కొన్ని కేవలం పునాది మాత్రము చేయబడినవిగాను కనబడెను. అవి అలాగు యుండుటకు కారణమేమని నేను దూతలను అడిగితిని. అందుకు వారు, నివాసములు దైవ సేవకుల కొరకు కట్టబడుచున్నవి గనుక అవి ఆ సేవకుల అభివృద్ధిపై ఆధారపడుచున్నవి. నీవు చూచుచున్న అసంపూర్ణమైన నివాసములు ఇంకను లోకమందు యుద్ధము చేయు సేవకుల కొరకు అమర్చబడుచున్నవి అని వారు జవాబిచ్చిరి. ఆత్మల సంచారము లేని మరో భవనమును నేను చూపించి, ఎందుకు అందులో ఎవరునూ లేరు అని అడుగగా, ఆ భవనము ఎవరి కొరకు కట్టబడుచున్నదో అతడు నేడే తన పరుగును ముగించుకొని పరలోకమునకు వచ్చుచున్నాడు అని దూతలలో ఒకడు నాకు చెప్పెను. అంతలో ఒక ఆత్మను దేవదూతలు ఆ భవనమునకు తోడుకొని వచ్చుట నేను చూచితిని. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అధ్యాయము 7. కొందరు పరలోక నివాసులతో సంభాషణ. ఈ అధ్యాయమందు కొందరు పరలోక నివాసులతో మహారుషి గారు చేసిన సంభాషణ కలదు. ఆయన తానే వివరించుటను చదవండి. చనిపోయిన తరువాత తిరిగి లేపబడిన నాయీను గ్రామ విధవరాలి కుమారుని నేను ఆత్మలో కలుసుకొంటిని. అతడు తన చరిత్రను నాకు తెలియజేసెను. నాయీను విధవరాలి కుమారుడు. నా ఆత్మ దేహమును విడిచినప్పుడు నేనెంతో దుఃఖపడుతిని. ఎందుకంటే నా పరిస్థితి చాలా ఘోరముగా ఉండెను. నా జీవితకాలమందు ప్రభువును గూర్చి తరచుగా వినియుండినను నిర్లక్ష్యముగా జీవించాను. నేను ఇక్కడకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడనియు, ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా రక్షణ లేదనియు గ్రహించి ఎంతో ఆవేదన చెందితిని. లోకమునకు తిరిగి వెళ్ళి మార్పు చెంది క్రీస్తుని విశ్వసించున్నట్లు నాకు మరో అవకాశము దయచేయమనియు దేవుణ్ణి వేడుకొంటిని. అయితే అది పరలోక శాసనములకు బొత్తిగా వ్యతిరేకమైనది. అయినను నేను బ్రతికింపబడుట ద్వారా క్రీస్తు మహిమపరచబడు నిమిత్తము నా మనవి ఆలకింపబడెను. లోకమునకు తిరిగి వెళ్ళుటకు నాకు అనుమతి దయచేయబడెను. నేను లోకమునకు చేరినప్పుడు పరలోకమందు నేను కలుసుకొనిన ప్రభువు నా ఎదుట నిలబడియుండుటను చూచి విస్మయము చెందితిని. ప్రభువు నన్ను నా తల్లికి అప్పగించి వెళ్ళిరి. తరువాత నేను చూచిన ఆశ్చర్యకరమైన సంగతులను ఇతరులకు తెలియజేశాను, కానీ వారు నా మాటలను నమ్మలేదు. చనిపోయి బ్రతికింపబడిన నేను లోకమంతటిని తిరిగి సువార్తను ప్రకటించుటకు ప్రభువు చేత పంపబడిన వారిలో ఒకడిగా ఉండి నా జీవితకాలమంతా ఆయన సేవ చేయట్లో గడిపితిని. తరువాత అతడు పరలోకమును గూర్చియు అందులోని నివాస స్థలములను గూర్చియు నేను చూసిన ప్రకారము స్పష్టముగా నాకు తెలియజేసెను. అత్తేనై వాస్తవ్యుడగు ప్రఖ్యాత తత్వజ్ఞాని. ఒకరోజు నేను అత్తేనై వాస్తవ్యుడకు ఒక తత్వజ్ఞాని ఆత్మను కలుసుకొంటిని. అతడు తాను రక్షణ పొందిన విధానమును నాతో చెప్పెను. నేను తత్వజ్ఞానమునందు ప్రావీణ్యుడనై యుంటిని గనుక
మరణము తర్వాత గల జీవితమును గూర్చి తెలుసుకొనుటకు ఆసక్తి చూపితిని. ప్రభువైన యేసు చేత బ్రతికింపబడిన నాయీను గ్రామ యువకుని గూర్చి విని అతని యొద్దకు వెళ్ళి మరణము తర్వాత గల జీవమును గూర్చిన వాస్తవములను నాకు తెలియచేయమని కోరాను. పరలోకమును గూర్చియు క్రీస్తు యొక్క ఆధిక్యతను గూర్చియు నేను వినినప్పుడు ఆయనను నా రక్షకునిగా అంగీకరించితిని. ఇప్పుడు నేను నిత్యానందముతో నిండియున్నాను. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. 3. రోమీయుడైన తత్వజ్ఞాని. అతని పేరు ఫినెహాస్. ఇతడు క్రీస్తు సమకాలికుడు. క్రీస్తు చేసిన అద్భుత క్రియలను గూర్చి విని ఆయనను చూడగోరెను. అతడు క్రీస్తును చూసిన చరిత్ర ఇలాగున్నది. నేను కానాను దేశమును చేరి క్రీస్తు కొరకు వెతుకుచూ తిరిగి తిని. నేను మార్గమున విచారించిన ప్రతివారు ఆయన చుట్టూ ఎల్లప్పుడూ ప్రజల గుంపు సమూహముగా ఉందురు గనుక నేను ఆయనను చూచుట చాలా కష్టమని చెప్పిరి. ఆ మాట విని నేను ఎంతో దుఃఖించి తిని. అయినను యేసుక్రీస్తు ఉన్నట్లుగా చెప్పబడిన స్థలము వైపు వెళ్ళి తిని. నేను వెళుతుండగా ఒక వ్యక్తి తన పరుపును ఎత్తుకొని నా ఎదురు పడెను. నీవు ఎక్కడి నుంచి వచ్చుచున్నావని అతనిని అడిగి తిని. తాను యేసుక్రీస్తు ఉన్న స్థలములో నుండి వచ్చుచున్నట్లుగా జవాబిచ్చెను. మరలా నేను అతనిని చూచి, నీవు ఆయనను సమీపించుటకు పాటించిన మార్గము ఏమిటి అని అడిగి తిని. అందుకతడు చిరునవ్వుతో, అదేమీ కష్టము కాదు. మంచి ఉద్దేశముతో ఆయనను చూడగోరు వారు ఎన్నడూనూ సిగ్గు నిరాశ చెందరు. నేను ఒక కోనేటి యొద్ద 38 సంవత్సరములు పడియుంటిని. ఆ నీరు కదల్చబడినప్పుడు నాకు సహాయము చేయువారు ఎవ్వరూ లేనందున నాకు అందులో దిగుటకు వీలు కలగలేదు. ఈ దినము ప్రభువు ఆ మార్గమున వెళ్ళుచుండెను. అప్పుడు ఆయన నన్ను చూచి, నీ పరుపును ఎత్తుకొని నడువుము అని చెప్పెను. ఆయన మాట సెలవిచ్చిన వెంటనే నా పరుపు ఎత్తుకొని ఆయన నామమును మహిమపరచుచు నడిచి తిని. కాబట్టి నీవును ఆయనను చూడవచ్చు. తన్ను చూడజాలని వారిని ఆయన పేరు పెట్టి పిలిచి వారి మనవులను ఆలకించుచున్నాడు. ఆయన మానవ హృదయ రహస్యములను ఎరిగినవాడు చేయుచున్నాడు. వందలాది ప్రజలు ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందుచున్నారు అనెను. ఆ మాటలు వినిన నేను పట్టజాలనంత సంతోషంతో క్రీస్తు ఉన్న స్థలమునకు వెళ్ళి తిని. ఆయన చుట్టూ గొప్ప జనసమూహము నిలబడియుండిరి. ఆ సమూహమందు ఊచ చెయ్యగలిగిన ఒకడు ఉండెను. అతడు ప్రభువు యొద్దకు వచ్చి మనవి చేయగా, వెళ్ళుము, నీ పాపములు క్షమింపబడెను అనెను. వెంటనే అతని చెయ్యి బాగుపడెను. అతడు ఆలయ ఖజానాలో గుమస్తాగా ఉండెను. ఆలయమందు విస్తారమైన సొమ్మును దొంగిలించుకొనున్నట్లు అతనిని గూర్చి తర్వాత కాలమందు నేను విన్నాను. ఆ పాపమునకు శిక్షగా అతని చెయ్యి సన్నబడి ఉండెను. అయితే అతడు తన పాప ఫలితము వలననే చెయ్యి సన్నబడెనని ఎరుగక యుండెను. ప్రభువు అతనితో, వెళ్ళుము, నీ పాపములు క్షమించబడినవి అని చెప్పినప్పుడు అతడు తన పాపమును గ్రహించి అదే తన వ్యాధికి కారణమని గుర్తించెను. ఇవి మాత్రమే కాక ఎన్నో అద్భుతములను నేను చూచాను. తుదకు నేను ప్రభువు యొద్దకు వెళ్ళి ఆయన పాదముల మీద పడి మ్రొక్కి తిని. ఆయన నా చేతులు పట్టుకొని నన్ను లేవనెత్తి నా పాపములన్నింటినీ క్షమించి ఆశీర్వదించి పంపెను. తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చి ధైర్యముగా యేసుక్రీస్తును గూర్చి చెప్పుచుంటిని. బాప్తిస్మమిచ్చు యోహోనుతో సంభాషణ. ఒకరోజు బాప్తిస్మమిచ్చు యోహోను ఆత్మలో కలుసుకొంటిని. ఆయన లోకమందున్నప్పుడు చేసిన సేవ అనుభవములను నాకు తెలియజేసెను. దేవుడు నన్ను తన కుమారునికి మార్గము సిద్ధము చేయుటకు పంపెను. ఆ సేవను యథార్థముగాను ఆసక్తిగాను నా సాయశక్తి కొలది చేయుచు అందరికీ మారుమనసును గూర్చి ప్రకటించితిని. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువు తానే నా యొద్దకు వచ్చి బాప్తిస్మము పొందినప్పుడు ఇక నా సేవ సమాప్తమైనదని తలంచాను. కొంతకాలం తరువాత నాకు వేరే ఏమైనా సేవ ఉన్నదా అని తెలుసుకొనుటకు నేను ప్రభువును వెదకి వెళ్ళి తిని. తుదకు ఆయనను ఒక అడవిలో కలుసుకున్నాను.
సాతాను ఆయనను శోధించిన తరువాత ఆయన అడవిలోని నడిభాగమునకు కొనిపోబడెను. అక్కడ నేను చూసిన దృశ్యం ఇది. ఆయన ఒక బండ మీద కూర్చుని ఉండెను. ఆయన చుట్టూ ఒక వింతైన సమూహము ఉండెను. అక్కడ ఏమి జరుగునో తెలుసుకొనుటకు ఒక చెట్టు వెనుక దాగుకొంటిని. కెరూబులు, సెరాపులు దేవుని మహిమార్థము కీర్తనలు పాడుతూ పరలోకము నుండి దిగివచ్చుచుండగా ప్రభువు చుట్టూ విస్తారమైన దేవదూతల సమూహము స్వరమండలములు సితారా వంటి సంగీత సునాద వాయిద్యములతో పాడుచుండిరి. మోషే, ఎలీషా, ఏలియా, సమూయేలు వంటి ప్రవక్తులను, పరిశుద్ధులను, ఆదామును భయభక్తులతో ఆయన ఎదుట తలలు వంచి నిలువబడియుండిరి. అడవిలో జీవించు జంతువులను, ఆకాశ పక్షులను, ప్రాకు జీవులను అక్కడ సమావేశమై ఉండెను. ప్రభువు తాను చేయునయ్యున్న రక్షణ కార్యమును గూర్చి వివరించుచుండెను. ఆయన రక్షణ ప్రణాళికను గ్రహించి దేవదూతలు, ప్రవక్తలు ఏకముగా విస్మయము, దుఃఖము చెందిరి. దేవదూతలలో ఒకడు తన మనోదుఃఖమును అణచివేసుకొనలేక ప్రభువుతో, నాథా, మేము ఎల్లప్పుడూ నీకు పరిచర్య చేయుటకు వేచియున్నాము. నీకు బదులుగా మేము ప్రాణం పెట్టినట్లు మాలో ఒకరిని ఎన్నుకొని పంపవలసినదిగా మనవి చేయుచున్నాము. నీవెందుకు శ్రమపడవలెను, సిలువ వేయబడవలెను అని మనవి చేసెను. ప్రభువు దానిని విని చిరునవ్వుతో, ఆ రహస్యమును మీరు గ్రహించలేరు. నా తండ్రి నాకప్పగించిన పనిని నేను చేయవలెను. మీ మరణము పాపులను ఏ విధము చేతను రక్షింపజాలదు. కాబట్టి మనుష్యులను సాతాను బంధకముల నుండి విడిపించుటకు నేను శ్రమ పొంది మరణించవలను అని సెలవిచ్చెను. దేవదూతలు ఆ మాట విని లోకమును రక్షించుటకు తన ఏకైక కుమారుని పంపిన దేవుని ప్రేమను బట్టి విస్మయము చెందిన వారై ఆయనను మహిమపరిచిరి. దూతలు అలాగు దేవుని స్తుతించుచుండగా పరిశుద్ధుల సమూహమునందుండిన ఆదాము ప్రభువుతో, నా ప్రియ ప్రభువా, పాపము నా వలన ప్రవేశించెను కాబట్టి నేనే ఈ లోక పాపమంతటిని మోయవలసిన వాడను. నాకు లభించవలసిన శిక్షను నేను పొందునట్లు నన్ను పంపుము అని మనవి చేసెను. అందుకు యేసు, కాదు, నీవు నీ కొరకు మరణించవచ్చును, కానీ ఇతరుల కొరకు మరణించజాలవు. అంతేకాదు, నీ మరణము ఒక ఆత్మను కూడా రక్షించజాలదు. కాబట్టి నేను సర్వలోక పాప పరిహారార్థమై మరణించవలను అనెను. తరువాత మోషేయు, ఏలియయు ప్రవక్తలను, ప్రభువా, నీకు బదులుగా మేము వెళ్ళి మరణించుదుము అని కేకలు వేసిరి. అయితే ప్రభువు వారితో, మీరు మీకప్పగించిన పనులను నెరవేర్చి మీ జీవితమును కడముట్టించిరి. ఇంకా మీరు రెండవసారి లోకమునకు వెళ్ళుట అసాధ్యమైనది. ఈ గొప్ప రక్షణ ప్రణాళికకు నెరవేర్చుటకు దేవుని కుమారుడు మాత్రమే శక్తి గలవాడు. ఆయన రక్తము చిందకపోతే లోకమునకు రక్షణ లేదు అనెను. ప్రభువు మాటలు చాలించిన తరువాత ప్రవక్తలను, పరిశుద్ధులను, దేవదూతలను అదృశ్యులైరి. తరువాత అచ్చట మృగములు మాత్రమే నిలిచియుండెను. అవి భూమికిని ఆకాశమునకు ప్రభువగు ఆయన పాదముల చెంత చేరి, ప్రభువా, పాపము చేసినవాడు ఆదాము, నిరపరాధియగు మీరెందుకు మరణించవలను అని బిలాము గాడిద వలె నోరు విప్పబడి మాటలాడసాగెను. ప్రభువు వాటితో మొట్టమొదటిసారిగా, మీరు నిరపరాధులు కారు, ఎందుకంటే మీరు ఒకరిని ఒకరు చంపుచూ ఘోరమైన పనులు చేయుచున్నారు. రెండవదిగా, సృష్టిలోని మొదటివాడైన ఆదాము పాపము చేసినందున మిగతా వారును అతనికి విధించబడిన శిక్షను అనుభవించవలసినదే అనెను. ఆ మృగములు మాటలాడి వెళ్ళిన తరువాత చెట్టు వెనుక దాగుకొని ఉండి సమస్తమును చూచిన నేను ప్రభువు యొద్దకు చేరి ఆయనను నమస్కరించగోరితిని. అయితే నేను ఒక మానవుడై ఉండినందున అడవి మృగములను చూచి భయపడి తిని. అయితే ప్రభువు నా భయము ఎరిగి నన్ను పేరు పెట్టి పిలిచెను. నేను ధైర్యము తెచ్చుకొని వెళ్ళగా అడవి మృగములన్నీయూ నాకు
అడ్డు తొలగి నిలువబడెను. నేను ప్రభువు పాదముల యొద్దకు చేరి నమస్కరించి తిని, అవి కూడా అదృశ్యమయ్యెను. నేను యేసుక్రీస్తుతో, నా ప్రియ ప్రభువా, నాకప్పగించిన పనిని నేను ఇప్పటికే ముగించి తిని, ఇంకా నేను చేయవలసిన పని ఏమైనా ఉన్న ఎడల ఆజ్ఞాపించుము. ఇదిగో నీ సేవకుడను, నీ సెలవు కొరకు వేచియున్నాను. ఒకవేళ నేను ఈ లోకము విడిచి స్థిరపరచబడిన స్థలమునకు వెళ్ళి అక్కడ నీ రాకడ వరకు కనిపెట్టవలన తెలుపుము అని అడిగి తిని. అందుకు ప్రభువు, యోహాను, నీ సమయం ఇంకా ఆసన్నము కాలేదు. నీవు హతసాక్షిగా మరణించి ఆ విలువగల కిరీటమును పొందవలసి ఉన్నది. నా సమయము సంపూర్ణమగు వరకు నీవు వెళ్ళి నీ సేవను కొనసాగించుము అనెను. కాబట్టి ప్రభువు చెప్పిన ప్రకారము నాకు జరిగెను. కొంతకాలం తరువాత నేను హతసాక్షిగా మరణించాను. నశించు లోకమును విడిచి పరలోకమును చేరిన తరువాత నేను క్రీస్తును గూర్చిన మంచి వార్తలను ఆత్మలకు వివరించి వాటిని ఆయన రాకడకు సిద్ధపరచితిని. ప్రభువు ప్రాణము పెట్టు సమయము వచ్చినప్పుడు ఎన్నో ఆత్మలు భూమికి వచ్చి ఆయనను కలుసుకొని తమ వందనములను తెలుపుటకు ఆశపడెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి అని పరిశుద్ధ గ్రంథమందు చెప్పబడి ఉన్నది గదా. ప్రభువు నాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నా హృదయము సంతోషముతో నిండెను. నేను ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయనకు మ్రొక్కి తిని, తరువాత లేచి చూచినప్పుడు ప్రకాశమయమైన లెక్కించలేని దేవదూతల మధ్య ఒక పెద్ద మహిమగల సింహాసనముపై క్రీస్తు ఆసీనుడయ్యుండుట చూచితిని. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉన్న ప్రకారము మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడునూ లేడు. అంతేకాదు, ఆయన సింహాసనము చుట్టూ ఎన్నో ఆసనములు వేయబడి ఉండుట చూచాను. వాటి మీద ప్రకాశమయమైన కిరీటములు ధరించిన ఎందరో పరిశుద్ధులు కూర్చొని ఉండుట చూచితిని. వాటిలో ఒకటి ఖాళీగా ఉండెను. అది ఖాళీగా నుండుటకు కారణమేమని తెలుసుకొనుటకు అక్కడ నుండిన దూతను అడిగాను. ఆ చోటు పరలోకమందు దేవునికి విరోధముగా ఒకప్పుడు తిరుగుబాటు చేసిన సాతాను యొక్క ఆసనమని నాకు తెలియజేసెను. ఆ స్థానము చిట్ట చివరిలో మరింత వినయము గలవానికి ఇయ్యబడునని చెప్పెను. ఈలాగు ప్రభువు మహిమను చూచి కొంత సమయము ధ్యానించుచుంటిని. తరువాత ఆ దృశ్యము నా కన్నుల ఎదుట నుండి తొలగిపోగా నేను ఆయన సన్నిధి నుండి బయలుదేరితిని. 8వ అధ్యాయము. ఇష్టానుసారముగా సంచారము చేయలేని ఆత్మలు. సాధారణముగా ఆయా ప్రాంతములు సంచరించుటకు ఆత్మలన్నిటికీ అనుమతి కలదు. పాపము ఎడల గల అసహ్యతను బట్టి మంచి ఆత్మలు లోకమునకు వచ్చుట అరుదు. ఆకాశమందైనను భూమి మీదనైనను స్వతంత్రముగా తిరుగుటకు అనుమతి లభించని కొన్ని ఆత్మలు ఉన్నవి. అవి పరలోకమందు ఒక్కచోట ఉండి యేసుక్రీస్తును గూర్చిన బోధలను పొందుచున్నవి. ఈ ఆత్మలు తమ బోధలలో ఉత్తీర్ణులైన తరువాతనే తమకు నియమింపబడిన హద్దులను దాటి బయటకు రావచ్చును. ఆ తరగతిలో 4 విధములైన మనుష్యుల ఆత్మలు కలవు. మొదటిది, ఈ లోక పరలోక రహస్యములను గ్రహింపజాలని పిల్లలు. రెండవది, క్రీస్తును గూర్చి వినినను గ్రహించు శక్తి లేని పిచ్చివారు మూడులు. 3, దేవుని కార్యములను తెలుసుకొనుటకు శరీరములో శక్తి లేని గుడ్డివారు, చెవిటివారు, మూగవారు. యేసు అను నామమును వినని వారును, ఆయనకు ముందుగా లోకమందు జన్మించి మరణించినవారు. ఈ 4 తరగతుల ఆత్మలు వాటి ఇష్టానుసారంగా సంచారము చేయజాలవు. ప్రభువైన యేసు సిలువలో ప్రాణము విడిచినప్పుడు తన యందు విశ్వాసముంచిన మంచి దొంగతో, నేడు నీవు నాతో కూడా పరలోకములో ఉందువు అని చెప్పక, నీవు నాతో కూడా పరదైసులో నుందువు అని చెప్పెను గదా.
యేసుక్రీస్తు మరణించిన తరువాత పరదైసుకు వెళ్ళి అచ్చట ఆత్మలకు ప్రసంగించెను. పరదైసులోనున్న ఆత్మలు చాలా కాలము నుండి క్రీస్తు కొరకు వేచియుండెను. ఆయన తమ యొద్దకు రావాలనని ఆశతో ఎదురుచూచుచుండెను. ఆయన సిలువలో మరణించినప్పుడు అవి లోకమునకు వేగిరపడి వచ్చుటను బట్టి ఇది అర్థమగుచున్నది. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరముల లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. తీర్పు దినము. మనము పరిశుద్ధ గ్రంథమందు చదువు ఆ మహాదినము సమీపించుచున్నది. నేనును ప్రభువు యొక్క చాలామంది సేవకులను ఆ దినము కొరకు ఆశతో ఎదురుచూచుచున్నాము. వారు ఆ దినమున ప్రభువుతో మేఘముల మీద కొనిపోబడుదురు. వారి అక్షయమైన శరీరము మహిమగల శరీరముగా మార్చబడును. వారు తమ రాజును వెంబడించి శాశ్వత కాలము ఆయనతో కూడా పాలన చేయుదురు. ఆ దినముల తరువాత 1000 సంవత్సరములు ప్రభువు భూమి మీద పాలన చేయును. ఆయన రాజసింహాసనము ఆయన సిలువ వేయబడిన ఆ స్థలమందే అమర్చబడను. ఈ 1000 సంవత్సరముల పాలనలో సాతానును అతని అనుచరులను అగాధములో బంధింపబడుదురు. పిమ్మట అపవాది కొంతకాలము విడిచిపెట్టబడును. తరువాత యేసుక్రీస్తును తృణీకరించిన వారికి తీర్పు జరుగును. తీర్పు తరువాత వారు తమ తమ నాయకుడైన సాతానుతో పాటు నరకములోనికి నెట్టివేయబడుదురు. అక్కడ ఏడ్చును, పండ్లు కొరుకుటయును ఉండును. గొప్ప యుద్ధం. ప్రవచన నెరవేర్పు. పరిశుద్ధ గ్రంథమందలి ప్రవచనములు ఇప్పుడు నెరవేరుతున్నవి. రాజ్యమునకు విరోధముగా రాజ్యము, జనములకు విరోధముగా జనము లేచునని ప్రభువు చెప్పెను గదా. మనుష్యులు తమ విద్యను జ్ఞానమును బట్టి అతిశయించుచు దేవుడు లేడని వాదించుచున్నారు. కానీ ఇప్పుడు ఆ జ్ఞానమును బట్టి ఎంతో ప్రాణ నష్టము జరుగుచున్నది. యుగాంతము సమీపించుచున్నది. ప్రభువు గొప్ప రాకడ ఆసన్నము కానయ్యున్నది. ఆ అంత్యదినమున బూర ఊదుటకు ఒక ప్రధాన దూత పరలోక ద్వారము యొద్ద నిలువబడి ఉన్నాడు. ప్రభువు ఆజ్ఞాపింపగానే అతడు తన చేతిలోని బూర ఊదును. అయ్యా, ఎంత పరితాపము! ఆ దినము త్వరలో ఆసన్నము కానయ్యుండినను ప్రజలు సిద్ధపడుట లేదు. ప్రభువు తాను మనుషుల ఎడల చూపు కనికరమును బట్టి తన రాకడను అనుదినము ఆలస్యము చేయుచు ప్రజలు ఆయత్త పడవలనని అవకాశమిచ్చుచున్నాడు. అయినను అది ఎక్కువ కాలం ఆలస్యం చేయబడదు. ఆయన దినము త్వరలో వచ్చును. కాబట్టి మెలకువగా ఉండుడి. 9వ అధ్యాయం. మానవ రూపంలో క్రీస్తు లోకమునకు వచ్చుట. ప్రభువైన యేసు ఇప్పుడు కూడా తరచుగా ఈ లోకమునకు మానవ రూపంలో వచ్చుచున్నాడు. ఆయన మిక్కిలి వినయముగా పేదవాని వలె కనబడుచున్నందున ప్రజలు ఆయనను ఎరుగుటలేదు. ఆయన మానవ రూపంలో వచ్చుటను నేను అనేకసార్లు చూచితిని. ఇంగ్లాండు దేశమందు ఒక దినము నిరుపేద వలె కనబడిన ఒక వ్యక్తి ఆదివార ఆరాధనలో ప్రసంగించుటకు అనుమతి కోరెను. ప్రారంభములో ఆ సంఘ కాపరి అతడు ఒక అన్యుడని తలచి ఆయన మనవి అంగీకరించలేదు. కానీ కొంతసేపు భాషించిన తరువాత అతడు దైవభక్తి కల వ్యక్తి అని గ్రహించి మరుసటి దినము ప్రసంగించుటకు అనుమతి ఇచ్చెను. అతడు చేసిన ప్రసంగమును బట్టి ప్రజలు విస్మయము చెందిరి. ఆ ప్రసంగికుడు బలముతోనూ అధికారముతోనూ మాట్లాడుట అందరి హృదయమును తాకెను. ఆ ఆరాధన అనంతరము సంఘస్థులు చక్కటి ప్రసంగమును చేసిన అన్యుని కలిసి మాట్లాడుటకు ఆశపడిరి. గాని అతడు మాయమైపోవుటను బట్టి విభ్రాంతి చెందిరి. అప్పుడు సంఘ సభ్యులందరూ అతడు ఒక దేవదూత కావచ్చును అని తలంచిరి. అయితే ప్రభువు తానే మానవ రూపంలో వెళ్ళనని నాకు తెలుసు. ఇంగ్లాండ్ దేశమందు పెద్ద టౌన్ చర్చిలో ఆరాధన ప్రారంభము కాకమునుపు ఒక పేద వ్యక్తి చర్చిలో ధనికుల కొరకు ప్రత్యేకంగా కేటాయించబడిన ఆసనముపై కూర్చొని ఉండెను. సంఘ కాపరి
అతడు తెలియక కూర్చొనియుండుట చూచి వెనుకకు వెళ్ళి కూర్చొనవలసిందిగా పంపివేశెను. ఆ పేద వ్యక్తి ఎంతో వినయముగా చివరి స్థానంలోనికి వెళ్ళి కూర్చొనియుండెను. ఆరాధన అనంతరము అందరూ సంతోషంగా వెళ్ళిరి. అయితే ఆ నిరుపేద వ్యక్తి ఏకాంతముగా ఒక చోట నిలువబడి ఉండెను. ఎవ్వరూ కూడా అతన్ని పట్టించుకొనలేదు. అయితే కొంత సమయం కనిపెట్టి చూచిన ఒక చిన్న బాలిక తన తల్లితో, అమ్మ, ఆ నిరుపేద మనిషికి ఏదో సహాయము కావలసినట్లున్నది, మనము వెళ్ళి మాట్లాడదాము అని చెప్పాను. అప్పుడు తల్లి ఆ మనుషుని యొద్దకు వెళ్ళి విచారించెను. అప్పుడు అతని మృదువైన మాటలు, గుణలక్షణములను బట్టి విస్మయము చెంది అతనిని తమ ఇంటికి తీసుకొని వెళ్ళిరి. ఇంటికి చేరిన తరువాత అందరూ భోజనం కొరకు కూర్చుని ఉండగా ఆ నిరుపేద వ్యక్తి తన స్థానము నుంచి లేచి చిన్న బాలిక యొద్దకు వెళ్ళి ఆమె శిరస్సుపై తన చేతులను నుంచి ఆశీర్వదించెను. ఆయన అలాగు ఆశీర్వదించుటను అందరూ చూచుండగా మాయమైపోయెను. 10వ అధ్యాయము. మహారుషి జ్ఞానోపదేశములు. సాధు సుందర్ సింగ్ గారు కైలాస మహారుషితో సంభాషించినప్పుడు కొన్ని బైబిల్ సత్యములను హెచ్చరికలుగా చెప్పిరి, కొన్నిటిని విశదపరచిరి. చదువరుల క్షేమాభివృద్ధి కోరి వాటిని ఇందులో పొందుపరుచున్నాము. కొన్ని హెచ్చరికలు. మొదటిది, క్రైస్తవుడు ఉప్పు. క్రైస్తవులు భూమికి ఉప్పై ఉన్నారు. అది ప్రయోజనకరముగా ఉండుటకు వేయబడి పదార్థములో కరిగిపోవుట అవసరము. ఆ ప్రకారమే ఒక క్రైస్తవుడు తన సత్ప్రవర్తన, మాదిరికరమైన జీవితము ద్వారా పొరుగువారి జీవితముల యందు భక్తి రుచిని కలిగించుటకును వారిని క్రీస్తు కొరకు సంపాదించుటకును కృషి చేయవలను. ఉప్పు వలె కరిగిపోయే జీవితమును, ప్రయోజనకరమైన జీవితమును ప్రభువు మనకు దయచేయనుగాక. రెండవది, క్రైస్తవుడు శ్రమ. క్రైస్తవులు అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలను. సువాసన కల పుష్పము చేతిలో నలుపబడినను, యంత్రములో పెట్టినను ఎక్కువ పరిమళము ఇచ్చుచున్న ప్రకారము క్రైస్తవుడు శ్రమల మధ్య క్రీస్తు కొరకు జీవించవలను. మూడవది, అవయవములను చంపుకొనవలను. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్షను చంపివేయుడి. అవును, క్రైస్తవుడు ప్రభువుని సేవించుచుండగా వ్యర్థమైన దానిని చూడకుండా తన నేత్రములను, చెడ్డ మాటలను వినకుండా తన చెవులను, దుష్ట ఆలోచనలు రాకుండా తన హృదయమును కాపాడుకొనవలెను. ముఖస్తుతి, పరిహాస మాటలు క్రైస్తవుల్ని బలహీనపరచును. నాలుగవది, పాపమే కారణము. తన పాపపు స్థితికి కారణం తన యొద్ద నివసించు పాపమే అని భక్తుడు పలికెను. సాలెపురుగు బ్రతికి ఉన్నంత కాలము వలలు అల్లుతూ ఉంటుంది. బూజును దులిపినను సాలెపురుగును చంపినంత వరకు ఇంట్లో బూజు ఉంటుంది. ఆ ప్రకారమే మనలోని పాపము తొలగించబడినప్పుడే పాపపు క్రియలు మాయమగును. ఐదవది, స్వభావము మారవలెను. దైవ స్వభావమందు పాలివారమగుటకు మనము పిలువబడి ఉన్నాము. అంటుకట్టుట ద్వారా చెట్టు కొమ్మలు మంచి ఫలము ఫలించుట కన్నులారా చూచుచున్నాము. మానవుని చెడ్డ స్వభావము మార్చబడు నిమిత్తము ఏమి చేయవలెను? క్రీస్తులోని దైవిక స్వభావము తనలో ప్రవహించునట్లుగా అంటుకట్టబడవలెను. ఇది అసాధ్యము కాదు. కొన్ని వివరణలు. ఓడ క్రీస్తు. దేవుని దృష్టిలో నోవహు నీతిమంతుడు, నిందారహితుడు గనుక రాబోవు జలప్రళయమును తప్పించుకుని నిమిత్తము ఒక ఓడను కట్టమని ఆజ్ఞాపింపబడెను. ఓడ నిర్మాణములో నిమగ్నమయ్యుండిన నోవహును ప్రజలు పిచ్చివాడని పరిహసించిరి. ఎందుకనగా అప్పటి వరకు వర్షము కురియలేదు. భూమి నుండి ఆవిరి లేచి నేలంతటిని తడుపుచుండెను. ఆకాశము నుండి వర్షము కురియునని నోవహు ప్రకటనను బట్టి పరిహసించిన వారు జలప్రళయంలో నశించిరి. ఓడను కట్టుటకు తోడ్పడిన వడ్రంగులు, కమ్మరులు సహితము నశించిరి. ఇది మనకొక కనువిప్పు.
నేడు లోకానుసారమైన మనసు గలవారు ఆత్మానుసారమైన మనసు గలవారిని విమర్శించుచున్నారు, దూషించుచున్నారు. ఇది ప్రమాదకరము. నోవహు ఓడ క్రీస్తు శరీరమునకు సాదృశ్యమని మరువవద్దు. శాపగ్రాహి అయిన క్రీస్తు తన ఆజ్ఞను అతిక్రమించిన ఆదామును బట్టి నేల శపింపబడెను. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును అనున్నది దేవుని మాట. అయితే ఆ శాపము యేసుక్రీస్తు ముండ్ల కిరీటము ధరించినప్పుడు మన కోసము శాపమై ఆయన మనలను శాపము నుంచి విడిపించెను. మూడవది దైవ చిత్తము. శిలువ మరణమునకు ముందు రాత్రి క్రీస్తు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపుము అని గెత్సెమనే తోటలో ప్రార్థించెను. నీ చిత్తమైతే అని ప్రార్థించినందున ఆయన శిలువ మరణమునకు భయపడినట్లుగా కొందరు చెప్పుట తప్పు. అన్ని విషయములలో దైవ చిత్తమునకు అప్పగించుకొనవలనని మనకు నేర్పుటకే ఆయన ఇలాగు ప్రార్థించెను. నాలుగవది ప్రార్థనలో నిద్ర. గెత్సెమనే తోటలో తన శిష్యులు నిద్రించుటను చూచిన క్రీస్తు, ఒక్క గడియ అయినను నాతో మేల్కొని ఉండలేరా అని అడిగెను. ముఖ్యంగా పేతురుతో ఈ మాట అనుటకు కారణము, అతడు తన్నెరుగడని ముమ్మారు బహిరంగంగా చెప్పనయ్యున్నాడని క్రీస్తు ముందుగానే ఎరిగియుండెను. ఐదవది అంజూరపు చెట్టు యూదులు. తన తోటలో అంజూరపు చెట్టు నాటిన ఒక మనుషుని గూర్చి యేసు చెప్పెను. 3 ఏండ్ల నుండి కనిపెట్టినను ఫలించుటలేదు గనుక నరికివేయుము అని క్రీస్తు అంజూరపు చెట్టకు తన ప్రజలను గూర్చి మాట్లాడెను. ఆయన బోధ ఎరువు వలె ఉండినను వారు ఫలించనందున క్రీస్తు శకం 70వ సంవత్సరమున శిక్షకు గురి అయ్యిరి. యెరూషలేము ముట్టడి వేయబడెను, యూదులు వధించబడిరి. మనము ఫలించు చెట్టు వలె ఉన్నామా? ఇంతటితో ఈ పుస్తకం ముగించబడింది. విన్న మనందరి జీవితాలలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడునుగాక.